హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ ఐశ్వర్య రాజేష్ అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఈరోజు వీ హ్యావ్ అ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ నిఖిలు. నువ్వే కదా ఎప్పుడు అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తావు నిఖిలు. నన్ను ఎవరు ఇంట్రడ్యూస్ నాకు ఒకే ఒకటి చెప్పు, నిఖిల్తో నాటకాలు అదేంటి నాకు అర్థం అవట్లా. నీతో అసలు నాటకాలు వేయగలమా? నాతో అయ్యో నన్ను మరి అందరూ నిఖిల్తో నాటకాలు ఏంటి? నిఖిల్తో నాటకాలంటే ఏం లేదు, జస్ట్ డ్రామా ఫన్ అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, సో ఈ రోజు నేను చాలా బయటికి తీయాలని ఫిక్స్ అయ్యా. ఏంటి తీయాలి? తవ్వకాలు, అన్ని తవ్వకాలు నీ నుంచి బయటికి తీద్దాము. అన్ని రొంబ కష్టం. ఇలా వేణు Let's see. సో ఈ కాన్వర్జేషన్ మీ ఫస్ట్ పాడ్కాస్ట్ ఇది. అలా అంతా ఏం లేదు. ఐ డన్ లాట్ బట్ తెలుగులో ఐ థింక్ యా ఫస్ట్ తెలుగులో ఎక్కువ చేయలేదు. నీ కోసం వచ్చాను నిఖిల్, త్వరగా చేసి నన్ను పంపి, నాకు ఫ్లైట్ ఉంది. 9 ఏళ్ళు అయిందండి నేను కెరీర్ స్టార్ట్ చేసి. నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక స్క్రిప్ట్ పేపర్ పట్టుకొని రాసుకొని ఒక వన్ డే రీసెర్చ్ చేశాను నేను. ఎందుకు నాటకాలు, అంత నాటకాలు ఎందుకు? అలా కాదు, కొంచెం అంటే జస్ట్ బికాజ్ ఏమంటారు నాకు తెలుసు అన్నంత మాత్రం అంటే బికాజ్ మేబీ దట్ లైక్ అ సిస్టర్ హౌ ఐ సీ యూ, నాకు ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఇంకా బాగా చేయాలని ఒక ఎంత వచ్చింది. సో అందుకని చెప్పి కొంచెం ఎక్కువ రాసుకోలేదు, కొంచెం రాసుకున్నా. వద్దురా బాబా, బట్ యూ టెల్ మీ, కాదు మీరు చెప్పండి ఏం నడుస్తుంది జీవితంలో ఇప్పుడు సినిమా కాకుండా? రే వాపరా, నార్మల్ గా ఎవ్రీ యాక్టర్ వర్క్స్ ఆన్ ఫిల్మ్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? చెన్నై, హైదరాబాద్? సో ఐ బేసికలీ లివ్ ఇన్ చెన్నై. నేను పుట్టింది పెరిగింది అంతా చెన్నై. వనక్కం. ఓకే. అండ్ ఇప్పుడు తెలుగులో సంక్రాంతి తర్వాత బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు. అంటే కొంచెం ఫర్ మీ డూయింగ్ అ ఫిల్మ్, ఐఎమ్ అ వెరీ ప్యాషనేట్ యాక్టర్. ఓకే, నేను అలాగా ఏదో సెల్ఫ్ డబ్బా కోసం అంతా కాదు, బట్ నేను ఏది చేసినా ఐ లైక్ టు డూ ఇట్ విత్ హోల్ హార్టెడ్గా చేయాలి అనుకుంటాను. బట్ ఆఫ్టర్ సంక్రాంతి కొంచెం టైం తీసుకున్నాను టు చూస్ మై స్క్రిప్ట్ అండ్ ఆల్ దాట్. అపార్ట్ ఫ్రమ్ సినిమా, ఫుడ్ అమ్మ అంటే చెన్నై వచ్చావు కదా ఇంటికి. ఇట్స్ వెరీ, ఐ లివ్ అ వెరీ సింపుల్ లైఫ్ నిఖిల్. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏదో హీరోయిన్ ఇల్లు అలాగంతా ఏం అనిపించదు. ఐ లవ్ టు లివ్ అ సింపుల్ లైఫ్, నార్మల్ లైఫ్. నాకు అది ఇష్టం. యూనో బికాజ్ నేను ఐ వాజ్ బార్న్ బ్రాట్ అప్, నేను అంతా పెరిగింది కూడా వెరీ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇప్పుడు ఇంటికి వచ్చినా కూడా యూ షుడ్ ఫీల్ లైక్ హోమ్ అని. నాకు ఎక్కువ ఐ డోంట్ లైక్ టు డూ లాట్ ఆఫ్ ఫ్యాన్సీ స్టఫ్ టు మై హౌస్. ఐ లైక్ మై హోమ్ టు బీ లైక్ హోమ్, అంతే. అంటే ఇల్లాగా ఉండాలి చక్కగా. అమ్మ వంట చేసి పెడతా. అసలు కొంచెం మెస్గా ఇంటికి వెళ్ళి ఎన్ని అవార్డ్స్ కనిపిస్తావు, ఎన్ని అవార్డ్స్ ఉంటాయి, మొత్తం అన్ని రూమ్ అంతా అవార్డ్స్ ఉంటాయి మీకు. సో దట్స్ వాట్ ఐ వాంట్ డు దట్. ఐ నో షీజ్, అంటే ఆవిడ చాలా సింపుల్ లైఫ్, అలా ఉంటారు, ఎక్కడికి పెద్దగా బయటికి వెళ్ళేది కూడా ఉండదు, అటు ఇటు అంతే. బట్ ఇందాక మీరు ఒకటి చెప్పారు కదా అక్క, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మీరు మామూలుగా ఒక పెద్ద లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశారా దట్ నాకు ఈ సినిమా వస్తుంది, ఆ సినిమా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారా? లేదా డూ యూ థింక్ ఒక డైరెక్టర్ కానీ ఒక సినిమా తీసేటప్పుడు టక్కుమని, బికాజ్ మీ కెరియర్ మొత్తం ఎక్కువ పర్ఫార్మెన్స్ డ్రివెన్ రోల్సే అన్నీ, ఇఫ్ పర్ఫార్మెన్స్ కావాలంటే దెర్ ఈజ్ ఐశ్వర్య రాజేష్ అని అందరికీ తెలుసు. బట్ యు ఆర్ సమ్మన్, మీ కెరియర్ ఆర్ మీ రోల్స్ని ఎలా చూస్ చేసుకున్నారంటే టు గ్లామర్ రోల్స్ యు ఆర్ లిటిల్ అవే. సో డూ యూ థింక్ సమ్వేర్ అది ఎక్కడైనా మీకు ఎప్పుడైనా అనిపించిందా, నేను ఇలా ఒకవేళ చూపించుకొని ఉండుంటే, యాజ్ ఇన్ నేను గ్లామర్ రోల్స్ కూడా పిక్ చేసుకొని ఉండుంటే నాకు ఇంకా కొంచెం ఫాస్ట్గా సినిమాలు వచ్చేవని అనిపించిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సి వాట్ ఎవర్ సూట్స్ ఫర్ అన్ యాక్టర్, వాళ్ళకి ఏది సూట్ అవుతుందో వాళ్ళు అది ప్రిఫర్ చేస్తారు. ఇట్స్ నాట్ దట్ నేను ఐ డోంట్ నో హౌ యూ డిఫరెన్షియేట్ గ్లామర్. ఇప్పుడు గ్లామర్ అనేది దేర్ ఈస్ ఆల్వేస్ అ థిన్ లైన్ బిట్వీన్ గ్లామర్ అండ్ వల్గర్. ఇప్పుడు కొన్ని మంది చూసామంటే తన మొహం చూడు ఎంత గ్లామర్గా ఉంది అంటారు. సో దట్స్ నాట్ స్కిన్ షో ఆర్ ఎనీథింగ్, రైట్? గ్లామర్ అనేది మొహంలో కూడా ఉంటుంది, పర్ఫార్మెన్స్లో కూడా గ్లామరస్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. సి ఐ ఆల్వేస్ డిడ్, నాకు ఏది సూట్ అవుతుందో నేను అదే చేశాను. అండ్ ఐ డోంట్ ఇప్పుడు నాకు ఇది చేసుంటే నాకు బెటర్గా వస్తుంది అలా అంతా ఏమి నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు డూ వాట్ ఐ వాంట్ టు డూ, వాట్ ఐ లవ్ టు డూ. నాకు ఇది ఏ క్యారెక్టర్ చేసినా నేను ఇష్టపడే చేశాను ఇప్పుడు దాకా. అది ఎంత కష్టంగా ఉన్నాడో, చాలా కష్టపడి చేసావమ్మా అంటే కష్టపడి నేను చేయలేదు, అంత ఇష్టపడే ఏ సినిమా అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను తమిళ్లో కాకామొట్ట చేశాను, రియల్ లొకేషన్స్లో చేశాం. సైదాపేట్ స్లమ్స్లో రియల్ లొకేషన్స్లో చేసాము. క్యారవాన్ ఉండదు, వాష్రూమ్స్ ఉండవు. సో
ఇట్స్ ద లైవ్ లొకేషన్ ఐ డిడ్. లైక్ 6 నెలల పాటు లిటరల్లీ ఐ వాజ్ లివింగ్ మై లైఫ్ దేర్. బట్ ఇట్ టాట్ మీ సో మెనీ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం జనరల్గా లైఫ్లో మనం ఒక 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కున్నాం. వెళ్ళిన తర్వాత అప్ప ఇల్లు చాలా బాగుంది, దిస్ ఇస్ లైక్ మై డ్రీమ్ హౌస్. నేను కష్టపడి ఒక ఇల్లు కొనుక్కుంటాను, ఒక కార్ కొనుక్కుంటాం. దాని తర్వాత యూ డోంట్ స్టాప్ దేర్. నెక్స్ట్ ఆ ఇల్లే మనకు చిన్నదైపోతుంది, ఇంకా కొంచెం పెద్దింటికి వెళ్ళలేము, ఇంకా కొంచెం మంచి కార్ కొనుక్కోలేము అని ప్రతి ఒక్క, అది హ్యూమన్ నేచర్. అది ఐమ్ నాట్ ఈవెన్ సేయింగ్ ఇట్స్ రాంగ్ రైట్, అది అంత ఏం లేదు. బట్ ఆ సినిమాలో నేను వర్క్ చేసినప్పుడు నేను చాలా తమిళ్ ఇంటర్వ్యూస్లో షేర్ చేశాను. ఐ థింక్ ఐమ్ షేరింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు. అక్కడ 10x10 హౌస్ అంటే లిటరలీ ఇంతే ఉంటుంది ఇల్లు, పత్తు అంటారు. లైక్ 10x10 అంటే నేను పొద్దున్న షూటింగ్ మేము 6కి 7కి వెళ్ళిపోతే నైట్ 10 దాకా నేను ఆల్మోస్ట్ ఐ లివ్ మై లైఫ్ దే ఫర్ 6 months అని చెప్పచ్చు. సో అక్కడ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ మై లైఫ్, మధ్యాహ్నం అప్పుడు ఆవిడ వంట చేస్తూ ఉండింది. దాని తర్వాత సాయంత్రం ఒక 4కి షీ వాజ్ లిటరలీ వాషింగ్ దట్ హౌస్, మొత్తం నీళ్ళంతా పోసేసి మొత్తం నీళ్ళన్నీ కడుగుతూ ఉంది. 6 తర్వాత ఐ సా హర్ వేరింగ్ మంచి గజ్జలు, పసుపు అంతా రాసుకుని, మల్లెపూలు పెట్టుకుని, ఇల్లంతా చిమ్ముకొని, ముగ్గేసుకుని. అండ్ ఆ నైట్ ఒక 8కి ఆవిడకి 3-4 పిల్లలు. ఐ డోంట్ రియలీ నాకు గుర్తులేదు. ఇక చక్కగా మొగుడు, పిల్లలు, ఆ చిన్నది ఇంట్లోనే షీ లివ్డ్ హర్ లైఫ్ సో హ్యాపీలీ. సో నాకు ఏమనిపించిందంటే వాళ్ళు ఉండే దాంట్లో ఎంత సంతోషంగా ఉంటున్నారు. షీ లుక్ లైక్ అ గాడెస్ టు మీ, లైక్ మహాలక్ష్మిలాగా ఉంటారని చెప్తారు. సో పెద్ద బొట్టు, పసుపు అంతా వేసుకుని, మల్లెపూలు పెట్టుకుని, ఐ మీన్ లైక్ ఇంత ఇంట్లో హౌ షీ ఏబుల్ టు బీ సో హ్యాపీ. అండ్ మనమేమో ఒక ఇల్లు కొన్నాం, మళ్ళీ ఇంకోటి కావాలి, మనం ఒక కారు కొన్నాం, బెన్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇవి యూ కీప్ బట్ ఇట్స్ గుడ్ ఇన్ అ వే, ఇట్స్ గుడ్. బట్ వీ నెవర్ నో మన దగ్గర ఉన్నది పెట్టుకుని సంతోషంగా ఎప్పుడు చాలా తక్కువ కదా. వీ ఆల్వేస్ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. సో దట్ ఫిలిం ఇట్ టాట్ మీ సో మెనీ థింగ్స్. బట్ ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫిలిం టు డూ ఫర్ అన్ యాక్టర్. క్యారవాన్స్ ఉండవు, వాష్రూమ్స్ ఉన్నాయి, అక్కడే లివ్ చేసి. బట్ దట్స్ హౌ మై డైరెక్టర్ నాకు ఏం చెప్పారంటే, నీకు నేనేం నేర్పిను, నువ్వు చూడు, వాళ్ళు ఎలా ఉన్నారు చూడు, అలాగా యూ న్యాచురల్. నేను 21 years నిఖిల్ అప్పుడు నేను చేసినప్పుడు 2 పిల్లలకి తల్లిగా చేశాను. ఐ వాజ్ 21-22 years old. అసలు ఐడియానే ఉండదు. సో హౌ ఐ లర్న్డ్ మై కెరియర్ ప్రతి ఒక్క క్యారెక్టర్స్లో చేసి ఇప్పుడు సంక్రాంతిలో కూడా 4 పిల్లలకి తల్లిగా చేశాను. సో పీపుల్ ఆస్క్డ్ మీ, అసలు మీకు ప్రాబ్లం లేదా 4 పిల్లలకి తల్లిగా చేశారంటే, నేను 21 yearsలోనే 2 పిల్లలకి తల్లిగా చేశాను. సో ఐ వాజ్ నెవర్ అన్ యాక్టర్ దట్ వే. సో గ్లామర్ చేద్దాం అది ఇది కాదు. ఫర్ మీ మై మూవీ, మై పర్ఫార్మెన్స్, మై వాట్ ఐ లవ్డ్ ఐ డిడ్ టిల్ టుడే. సో దట్ ఈస్ వాట్ ఐ బీన్ డూయింగ్. సో ఈరోజు సంక్రాంతి తర్వాత ఐ ఎక్స్పెక్టెడ్ కొన్ని ఎక్స్పెక్ట్ చేశాను, తప్పలేదు కదా అక్క అందులో. ఎక్స్పెక్ట్ చేశాను గోల్డెన్ సినిమాలు వస్తాయి, పెద్ద పెద్ద హీరోలతో వచ్చా అంటే. బట్ మేబీ ఒక విషయం ఏంటి నాకు అర్థమైందంటే, సో మేబీ దే స్వామి ఇప్పుడు ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ మేబీ దే స్వామి ఈ పిల్లకి ఈ రోల్స్ ఇస్తే మరి చాలా తక్కువ ఉంటుంది, అమ్మాయి చేస్తుందా చేయదా అని నేను అనుకుంటున్నాను. జస్ట్ ఓకే మేబీ అలా నిజానికైతే పెద్దగా ఏం రాలేదనుకో. బట్ స్క్రిప్ట్ ఓరియంటెడ్గా, కంటెంట్ ఓరియంటెడ్గా సినిమాలు వచ్చినాయి. ఐఎమ్ స్టిల్ హ్యాపీ ఫర్ దట్. యూఆర్ హ్యాపీ. ఇప్పుడు నువ్వు లైఫ్లో ఎక్కడ ఉన్నారో మీరు అక్కడ హ్యాపీ కదా? యా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ వాజ్ ఆల్వేస్ బీన్ హ్యాపీ యాక్టర్. నేను ఎప్పుడు ఒక సినిమా నన్ను వదిలిపోయినా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ దెన్ ఐల్ బి లైక్ ఓకే ఇట్స్ నాట్ మెంట్ టు బీ మైన్, సో ఇట్స్ మెంట్ టు బీ దేర్ ఫిల్మ్. సో లెట్స్ నాట్ కంప్లైన్, లెట్స్ బీ హ్యాపీ విత్. సో అందరూ ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఎట్లా అంటే ఐశ్వర్య రాజేష్ ఇస్ సెల్ఫ్ మేడ్, షీఈస్ వెరీ స్ట్రాంగ్, ఉమెన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ అంతా చేస్తుంటారు. బట్ ఇదంతా నాకు ఈజీ కాదు, ఈ జర్నీ నాకు ఈజీ కాదు అని మీకు జీవితంలో ఎప్పుడు అనిపించింది? వెన్ డిడ్ యూ ఫీల్ లైక్ దిస్ జర్నీ ఇస్ నాట్ ఈజీ, నాకు ఇది కష్టం అయిపోద్ది అని ఎప్పుడైనా అనిపించిందా? కష్టమా అంటే సినిమా అనేది అందరికీ దొరకని ఒక వరప్రసాదం అని చెప్పనా. లైక్ అంటే ఈ ఇండస్ట్రీలో ఎన్నో మంది తపన పడుతూ తాపత్రయపడుతూ ఒక ఛాన్స్ ఇస్తే, మన అదేంటి ఖడ్గం సినిమాలో సంగీత గారు ఒక ఛాన్స్ ఇస్తే, దేర్ ఆర్ డేస్ దట్ ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ దట్. కానీ
సిన్సియర్గా ట్రై చేస్తే ఏ ఇండస్ట్రీలో అయినా, జస్ట్ నాట్ అబౌట్ సినిమా, టాకింగ్ అబౌట్ ఎనీ ఫీల్డ్, ఇఫ్ యూ సిన్సియర్గా ట్రై చేస్తే ఒక ఛాన్స్ ఇస్తాడు దేవుడు అనేవాడు, ఒక ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్ని మనం ఎలా ఉపయోగించుకుంటాము అనేది ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. బికాస్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ స్టార్టెడ్ ఆఫ్ ఒక అట్టకత్తి అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా కాదు, అది చిన్న క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ ఓకే, నాకు ఈ 10 నిమిషాల క్యారెక్టర్ దొరికింది, ఇది నేను వాడుకోవాలి. నాకు కెమెరా పెడితే ఆ ఒక్క సెకండ్, ఒక 10 సెకండ్ కూడా నేను వేస్ట్ చేసుకోకూడదు. దిస్ ఇస్ లైక్ మై థింగ్ టు షో, యా కమ్ ఆన్ అని చెప్పి ఐ టుక్, నేను అలాగే ఎప్పుడు అనుకున్నాను ఆపర్చునిటీ. బట్ చెప్తారు కదా, లక్ష్మీదేవి ఒకసారి తలుపు తడుతుంది, కానీ తనకి మర్యాద ఇవ్వకపోతే షీల్ నెవర్ కమ్ బ్యాక్ అనేసి. సో ఆ సినిమా అనేది అలాగా ఇట్ షుడ్ బి లైక్, ఇప్పుడు చెప్తుంటే కూడా నేను చాలా నాకు ఒకసారి చెప్పారు, గుర్తుందా మీరు? యా. సో వెన్ యూ టోల్డ్ మీ, అక్క చిరాకు వస్తుంది అక్క, ఏందక్క టైం, నేను చెప్పాను నిఖిల్ అలా చెప్పద్దు, అలా చెప్పనేకూడదు. నువ్వు అలా చెప్పావు కదరా, పోరా, నేను నీ దగ్గరికి ఇంకా రాను అని చెప్తే నువ్వేం చేస్తావు అక్క, రోజు చెప్పారక్క, అనవసరంగా ఫీల్ అయ్యానక్క. సో వెన్ యూ రియలైజ్ దిస్ పాయింట్ ఇస్, మనం బిజీగా ఉన్నప్పుడు మనకు తెలియదు, మన ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు బా ఆ క్యారవాన్ మిస్ అయిపోతున్నాను, ఆ ప్రొడక్షన్ ఫుడ్ మిస్ అయిపోతున్నాను, ఎప్పుడెప్పుడు రా షూటింగ్కి వెళ్తాం, అన్నెసరీ థాట్స్, ఊరికి ఏం చేస్తున్నాము, ఇవన్నీ బిజీగా ఉండడం అనేది వరం అసలు, అది గిఫ్ట్. రోజు మేకప్ వేసుకోవడం అనేది ఎందుకు, చాలామంది పాత యాక్టర్స్ అందరూ ఈ రోజు వరకు కూడా మేకప్ వేసుకున్నప్పుడు దండం పెట్టుకుని, దేవుడా రోజు నా మొహం మీద మేకప్ ఉండాలి, అంటే షూటింగ్కి రావాలి అని ప్రేస్ స్టార్ట్ చేసేటప్పుడు దే ప్రే, అంత వాల్యూ చేస్తారన్నమాట. యూ విల్ రియలైజ్ వెన్ మనకి పని లేనప్పుడు. ఐ హ్యావ్ రియలైజ్ దట్. దగ్గర సంక్రాంతి ముందు ఆల్మోస్ట్ 1 year నేను ఇంట్లో ఊరికనే కూర్చున్నాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫిల్మ్స్ టు డూ. ఐ వాస్ షాటర్డ్. యాక్చువల్లీ కొంచెం డిప్రెస్డ్ అయిపోయాను. ఏంట్రా బాబు ఇలా అయిపోయింది నా బతుకు, ఇంత అంటే ఐ హావ్ డన్ మోర్ దెన్ 35-40 ఫిల్మ్స్ ఇన్ తమిళ్లో చేశాను, మలయాళంలో చేశాను. ఇదేంటి ఇలాగ అయిపోయింది, అంతేనా, ఓకే. బట్ స్టిల్ ఐ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ మోర్ దెన్ 10 years. ఐ హ్యావ్ డన్ సో మెనీ గుడ్ ఫిల్మ్స్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఐఎమ్ హ్యాపీ, కంటెంట్, అంతే. దెన్ సంక్రాంతికి సో ఒక్కటి అర్థమైంది, సినిమా ఎప్పుడు మనని వదలదు సిన్సియర్గా పనిచేస్తే, మనం వదులుకుంటే తప్ప. కానీ ఇట్ విల్ నెవర్ లీవ్ అస్ ఇఫ్ యూర్ అ సిన్సియర్ యాక్టర్. దట్ ఐ రియలైజ్డ్. ఓకే, మనకి ఏదో ఒక పని వస్తుంది అబ్బా అనేసి. అంటే బికాజ్ మీరు చేసిన ట్రావెల్ కానీ, మీరు చాలామందికి యువర్ సీనియర్, ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ కానీ, మీ తోటి సినిమాలు చేస్తున్న వాళ్ళందరికన్నా మీరు you've got so many awards, you've done super hits తమిళ్లో కానీ. అండ్ ఐ రియలీ ఫీల్, బట్ ఐ థింక్ మీరు ఎర్లీగా స్టార్ట్ చేశారు కదా అక్క, ఎప్పుడైనా మీ ఏజ్కి మించిన మెచ్యూరిటీ, దే ఆల్వేస్ సే ఉమెన్కి కొంచెం మెచ్యూరిటీ ఫాస్ట్గా వస్తుందని, ఎప్పుడైనా మీ జీవితంలో ఏదైనా ఒక పర్సనల్ ఇన్సిడెంట్ వల్ల కానీ, లేదా ఎప్పుడైనా మెచ్యూర్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, లేదా ఈ టైంలో నాకు మెచ్యూరిటీ స్టార్ట్ అయింది, హిట్ అయింది నాకు మెంటలీ అనేది ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందా? అలా అంత లేదు నిఖిల్. సి ఐ థింక్ ఫర్ ద లైఫ్ ఐవ్ సీన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, చాలా అంటే ఐ హ్యావ్ లాస్ట్ సో మెనీ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ. అండ్ నేను మా అమ్మగారిని చూసి పెరిగిన ఒక, మా అమ్మ ఎంత కష్టపడింది, మమ్మల్ని ఎంత కష్టపడి పెంచింది. అండ్ వీవ్ సీన్ సో మెనీ, నాకు ఐ హ్యావ్ లాస్ట్ 2 of my brothers and ఐ హ్యావ్ సీన్ సో మెనీ థింగ్స్. నేను ఆల్మోస్ట్ 10th standard 11th standardలో ఉన్నప్పటి నుంచే ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ మనీ, పాకెట్ మనీ. అంటే చిన్న చిన్న జాబ్స్ ఏదో చేసేదాన్ని, ఏదో ఒకటి 250 రూపీస్, 500 రూపీస్. దెన్ ఐ టు ఇలాగా ఎంసీ కంపేరింగ్ చేసేదాన్ని, బర్త్డే పార్టీస్ హోస్ట్ చేసేదాన్ని, కార్పొరేట్ షోస్, సంథింగ్ దట్ ఐ కుడ్ సపోర్ట్ మై మదర్. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్. నేను చిన్నప్పటి నుంచి చేసేటప్పుడు, దెన్ బై ద టైమ్ ఐ కేమ్ టు కాలేజ్ ఫస్ట్ ఇయర్ నుంచి నేను ఒక రియాలిటీ డాన్స్ షో చేశాను. అప్పటికి మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. వెన్ ఐ వాజ్ 8-9 years మా నాన్నగారు అప్పుడే చనిపోయారు. సో ఇట్ వాస్ మై మదర్. మా అమ్మగారు అప్పటికి నాన్న వాజ్ యాక్టర్, నో నాన్నగారు ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. మరి అప్పుడు ఇన్కమ్ ఆల్రెడీ సేవ్ చేసి ఏం పెట్టుకోవడం కానీ అదేం జరగలేదు. హీ లాస్ట్, ఆయన సినిమాలు ప్రొడ్యూస్ చేసి చాలా వరకు డబ్బులన్నీ పోయినాయి. సో మా నాన్నగారు చనిపోయేటప్పటికి
అబ్సల్యూట్లీ నథింగ్. మా అమ్మగారు వీఆర్ 4 కిడ్స్ అనమాట. నాకు 3 అన్నలు, నేను లాస్ట్. సో ఒక షీ వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్. పాపం ఏదో ఎల్ఐసి ఏజెంట్ అయ్యి చాలా కష్టపడి పెంచింది పాపం. షీఈస్ లైక్ అ వారియర్ అని చెప్పచ్చు. బికాజ్ విమెన్ నలుగురు పిల్లల్ని పెట్టుకుని ఏ సపోర్టు లేకుండా ఎల్ఐసి పాలసీలు చేయడం కానీ, రియల్ ఎస్టేట్ చేయడం కానీ చిన్న చిన్నగా. అండ్ షీ మేడ్ ష్యూర్ ఆల్ 4 of us హ్యాడ్ గుడ్ ఎడ్యుకేషన్. మేము నలుగురం హాస్టల్లో చదువుకున్నాం. మోహన్ బాబు గారు హాస్టల్ ఉంది కదా, శ్రీ విద్యానికేతన్. యా, సో మనోజ్ వాజ్ మై ఫస్ట్ బ్రదర్స్ క్లాస్మేట్. అక్కడ చదువుకున్నాము. చెన్నై బట్ లేదు, తిరుపతిలో. తిరుపతి, ఓ సారీ తిరుపతిలో. ఆఫ్టర్ పాయింట్ నేను ఐ థింక్ నేను ఒక 4 years చదువుకున్నాను. 8th standardలో మా అమ్మగారు నన్ను తీసేశారు హాస్టల్ నుంచి. మోహన్ బాబు గారు ఐ థింక్ ఈ సపోర్టెడ్ మా మణికంఠ, మా మూడో అన్నకి ఫ్రీ ఎడ్యుకేషన్, అలా వాట్ ఎవర్ హీ కుడ్ సపోర్ట్ చేశారు. సో బట్ 3 పిల్లలు 4 పిల్లలను చదివించడం అంటే మామూలు విషయం కాదు కదా. అంటే అప్పట్లోనే ఐ థింక్ ద ఫీస్ వాజ్ అబౌట్ 30K, టాకింగ్ అబౌట్ వే బ్యాక్. ఇంకా చెన్నైలో చదువుకున్నాను. వీ వర్ ఇన్ హౌసింగ్ బోర్డ్. అక్కడే మై చైల్డ్హుడ్ అండ్ సో మెనీ మెమరీస్ ఐ హ్యావ్ దేర్. సో టీ నగర్లో ఉండేవాళ్ళం. నైస్, ఐ స్టిల్ హ్యావ్ దట్ మెమరీస్ విత్ ఆల్ మై బ్రదర్స్. ఒక కాలనీ లాగా ఉండేవాళ్ళం. సో వీ వర్ దేర్ అండ్ యా. దెన్ సడన్లీ వాట్ హ్యాపెండ్ టు, ఇఫ్ ఐ మే అడగొచ్చు, అన్న యు సెడ్ ఫస్ట్ అది వదిలే, అది ఇట్స్ టూ ఎమోషనల్ ఇఫ్ ఐ స్టార్ట్ టాకింగ్ అబౌట్ దట్. బట్ ఐ స్పోక్ ఒక ప్లాట్ఫామ్ టెడ్ టాక్లో ఐ స్పోకన్ అబౌట్ ఇట్. సో అబౌట్ ఒక 20 yearsలో ఉన్నప్పుడు ఒక అన్న చనిపోయారు. ఐ డోంట్ వాంట్ టు గో డీటెయిల్. సో ఇంకో అన్న ఒక 1.5 year తర్వాత బ్యాక్ టు బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయారు. సో దెన్ ఇట్ వాస్ మామ్ హూ వాజ్ లిటరలీ షాటర్డ్. ఆవిడ అసలు అంటే సొంత అంటే గ్రోన్ అప్ కిడ్స్ కూడా కదా, ఇట్స్ నాట్ లైక్ చిన్న అంటే 20. మై ఫస్ట్ బ్రదర్ వాజ్ లైక్ 21, సెకండ్ వన్ వాజ్ లైక్ సమ్ 20 or I don't exact age. And మీరు how old were you? I was 16, 15, 16. I think I met the other brother. You met the one Buji Manikantan. So ఆయన చిన్న ఆయన నాకంటే 1.5 year. మాకు అందరికీ మధ్యలో ఒక 1.5 year గ్యాప్. మా నాన్న కంటిన్యూస్గా 4 పిల్లల్ని కనేయడం. అండ్ యా, సో మై మామ్ ఇంకా మా ఇద్దరి కోసం ఆవిడ కష్టపడి ఇంకా నేను అంతే. ఇట్స్ రెస్ట్ ఇస్ హిస్టరీ అనుకోవాలి. ఇంకా హౌ ఐ కేమ్ టు ద ఫిల్మ్స్. నేను పీరియడ్ ఎట్లా ఉండింది అక్క? ఇట్ వాజ్ అంత ఈజీ కాదు కదా. ఇట్స్ వెరీ టఫ్, ఇట్స్ వెరీ టఫ్. మనం అనుకుంటేనే ఇప్పుడు అసలు ఆవిడ ఐ థింక్ ఇట్స్ ద విల్ పవర్ నిఖిల్. దట్స్ ఆవిడలో ఉన్న విల్ పవరే ఐ థింక్ నాకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను. కసి అంటారు కదా, ఏదో ఒకటి నా పిల్లల్ని నేను బాగా చదివించుకోవాలి, మంచిగా పైకి రావాలి అని అనుకుని ఒక తనిగా ఒక ఆవిడ కష్టపడి మమ్మల్ని ఇద్దరిని. బట్ ఒక్క కొర వెక్కామ పాతపాంగని சொல்லுவாங்க తెలుగులో, తమిళ్లో ఒక్క లోటు కూడా లేదు. లోటు కరెక్ట్. కడవులే చెన్నైలో ఉండి తెలుగు అంటే ఒక్క లోటు కూడా లేకుండా అంత బాగా చూసుకుంది మా అమ్మ. మేము ఏం అడిగినా మాకు కొనియడం. షీ టుక్ కేర్ వాట్ ఎవర్ షీ కుడ్. బాగా చూసుకుని చక్కగా చదివించింది. నేను ఎత్రాజ్ కాలేజ్లో బీకామ్ కార్పొరేట్ సెక్రటరీ చదివాను. మా అన్న వాడు చదువులో వాడికి కొంచెం అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. సో యా, సో షీఈస్ వెరీ హ్యాపీ. ఐ థింక్ ఇట్స్ ఆల్ మై బ్రదర్స్ అండ్ మై ఫాదర్స్ బ్లెస్సింగ్ హూ ఐఎమ్ హియర్ టుడే. అండ్ మా అమ్మ చేసిన ఇంత అయిన తర్వాత యూఆర్ ఆల్వేస్ హ్యాపీ, సరదాగా ఉంటావు. గైజ్ నేను చెప్తున్నా, ఐషక్క ఇస్ ద బెస్ట్ పర్సన్ టు హ్యాంగ్ అవుట్. అండ్ ఎక్కడో దగ్గర నేను కూడా అన్ని నా విషయాలన్నీ చెప్పేసుకున్నాను, కమిట్ అయ్యి, అంటే అన్ని కక్కేసా స్లోగా. సో అంటే ఇంత జరిగిన తర్వాత కూడా హౌ డు యూ క్యారీ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అక్క? బికాజ్ ఇట్స్ జస్ట్ వన్ లైఫ్. మనం రేపు ఉంటామో లేమో కూడా తెలియదు. ఇట్స్ జస్ట్ వన్ లైఫ్. నో, హ్యాపీగా ఉందాం, చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా పెట్టుకుందాం, నలుగురిని నవ్వుద్దాం. దట్స్ ఇట్, దట్స్ వాట్ మ్యాటర్స్. ఈరోజు
వన్ థింగ్ ఐ రియలైజ్ మా నాన్నగారు నేను ఎక్కువ ఐ హ్యావ్ నాట్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై ఫాదర్. ఇప్పుడు రీసెంట్గా తెలుగు సినిమాలో అంటే నేను ఆల్మోస్ట్ 12 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా నాకు తెలుగులో పెద్ద బ్రేక్ అనేది రాలా. వరల్డ్ ఫేమస్ లవర్ చేశాను, టక్ జగదీష్, రిపబ్లిక్ ఇవన్నీ చేసినా కూడా ఎక్కడో ఐ వాజ్ నాట్ గెటింగ్ ద రికగ్నేషన్. మా అమ్మకి ఏంటంటే తెలుగులో అసలు తెలుగు మదర్ టంగ్ తెలుగు, నాన్నగారు తెలుగు, మా తాతగారు అమర్నాథ్ ఈ వాజ్ ఆల్సో అన్ యాక్టర్, శ్రీలక్ష్మి గారు. ఎందుకు తెలుగులో నీకు రావట్లేదు అంటే ఏమో మా నాకు తెలియట్లేదు మా అంటే అనిల్ గారు వన్ డే ఈ కాల్ మీ ఐ వాజ్ షూటింగ్ ఫర్ సులల్ అని చెప్పి వెబ్ సిరీస్ ఒకటి అమెజాన్కి తమిళ్లో చేస్తూ ఉన్నాను. ఈ కాల్ మీ అనిల్ రావుపూడి మాట్లాడుతున్నాను అమ్మ అంటే అనిల్ రావుపూడి అంటే టక్కని ఇంకా గూగుల్లో వేసి హూ ఇస్ అనిల్ రావుపూడి అని చూసుకున్నాను. బికాజ్ ఐ హ్యావ్ నో ఐడియా. నాకు అంత చూసిన తర్వాత దెన్ లైక్ సార్ చెప్పండి సార్ అంటే కెన్ యూ కమ్ ఫర్ ఆడిషన్ అని అడిగారు నన్ను. ఆడిషనా? నాకు అర్థం అవ్వలేదు ఒక్క నిమిషం. అంటే నాకు అంటే నేను చేసిన వర్క్ తెలియట్లేదు. అది కాదు, ఆడిషన్ ఇవ్వడంలో నాకు ప్రాబ్లమే లేదు, ఓకే. బట్ తెలుగు సినిమాలో ఆడిషన్ అంటే నాకు కొంచెం ఐ వాజ్ లైక్ ఓ ఫైన్. ఇప్పుడు జనరల్గా హిందీ ఫిల్మ్స్కి లేకపోతే తమిళ్ మూవీస్ కూడా చేస్తాం. ఇంగ్లీష్లో అయితే కంపల్సరీ ఉంటుంది, హిందీలో కూడా ఉంటుంది. డూయింగ్ ఆడిషన్ ఇస్ నథింగ్ రాంగ్, ఓకే. బట్ ఫర్ తెలుగు ఫిల్మ్ దే ఆస్క్డ్ ఆడిషన్. ఐ వాజ్ లైక్ ఓకే, సౌండ్స్ ఇంట్రెస్టింగ్ అని చెప్పి ఐ కేమ్ హియర్ అండ్ దెన్ ఐ మెట్ అనిల్ గారు అండ్ లుక్ టెస్ట్ చేశారు, 2-3 డైలాగ్స్ చూపించారు నాతో. కథ చెప్పిన తర్వాత ఐ వాజ్ లైక్ అనిల్ గారు ది క్యారెక్టర్ నేను చేయలేనండి, మీరు నా సినిమాలు ఏమైనా చూసారా, అసలు అంతా ఏడుపు పెట్టుకుంటాను. మేబీ ఐఎమ్ అ హ్యూమరస్ పర్సన్, బట్ నేను ఎప్పుడు చేయలేదు కామెడీ, ఎప్పుడు ఆన్ స్క్రీన్లో చేయలే. నువ్వు చేయొచ్చు, నేను పక్క నుంచి చేపిస్తా అని చెప్పి నన్ను డ్రైవ్ చేసి, సో దట్ సంక్రాంతి మ్యాజిక్ హ్యాపెండ్ అండ్ ఐ గాట్ అ బిగ్ బ్రేక్ ఇన్ తెలుగు. సో డమాల్ డిమిల్ అసలు ఎక్కడ చూసిన సంవత్సరం పాటు ఊపేసింది పాట. సో అది వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగు సినిమాలు కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ఈ లైట్ మ్యాన్స్ మా నాన్నగారితో వర్క్ చేసిన వాళ్ళు చాలామంది నన్ను కలుస్తూ ఉంటారు. అప్పుడు మా నాన్నగారి గురించి పీపుల్ వర్ సేయింగ్ మీ నాన్నగారు ఎంత మంచివారు తెలుసమ్మా, నాకు హెల్ప్ చేశారు, అసలు మీ నాన్నగారు ఎంత అందంగా ఉండేవారు తెలుసమ్మా, అసలు అంత దూరం నుంచి హైట్, కలరు, పర్సనాలిటీ, ఆ హెయిర్ స్టైల్. నాకు ఈరోజు నా మేనేజర్ చెప్తుంది ఐషు వాళ్ళ డాడీ ఎంత హ్యాండ్సమ్ ఉన్నారు, అసలు ఎన్ని సినిమాల్లో చేశారు అంటున్నారు. అండ్ దట్స్ వాట్ మా నాన్నగారు ఈరోజు లేరు, బట్ వీ టాక్ అబౌట్ మై ఫాదర్. నేను ఇక్కడ వచ్చి విన్నప్పుడు ఐఎమ్ లైక్ ఏదో త్వరగా వెళ్ళిపోయావు, అట్లీస్ట్ మంచి పేరు ఉంది, ఐఎమ్ సో హ్యాపీ డాడీ అని చెప్పి. బట్ ఐ థింక్ దట్స్ వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్. నో ఐ డోంట్ నో వాట్ అంటే ఆయన తలరాత, ఆయన అంత త్వరగా చనిపోవడం అంటే ఈ పాస్డ్ అవే వెన్ హీ వాస్ 37-38. కెన్ యూ ఇమాజిన్ లైక్ అన్ యాక్టర్ హూస్ డూయింగ్ సో వెల్ అంత చిన్న వయసులో చనిపోవడం. మా అమ్మ దాని తర్వాత మా కోసం కష్టపడ్డాం. సో బట్ టుడే హ్యాపీ. మా అమ్మ ఎప్పుడు మా నాన్న లేరు అనే లోటు లేకుండా మా అమ్మ మమ్మల్ని పెంచింది కదా. ఐ థింక్ దట్స్ ఆంటీని ఎవరైనా కలిస్తే అర్థమైపోద్ది క్లియర్గా. దట్స్ వాట్ ఈస్ లైక్ మమ్మీస్ ఇది మ్యాజిక్. అండ్ అక్క ఈ స్టీరియో టైప్ కాస్ట్ చేస్తారు తెలుసా మీకు? ఎట్లా అంటే హీరోయిన్ అంటే ఇట్లా ఉండాలి, ఒక హీరోయిన్ అంటే ఇంకా చెప్పాలంటే ఎట్లా అంటే అందంగా ఉండాలి, లాంగ్ హెయిర్ ఉండాలి, టోన్ ఇలా ఉండాలి, ఇంత ఫేర్గా ఉండాలి, ఇలా ఉండాలి అని ఒక స్టీరియోటైపికల్ ఐడియాలజీ అంటే ఇప్పుడు మారుతుందేమో, ఉండింది అంటే మన ఇండస్ట్రీలో ఉంది. కానీ దాన్ని మీరు అదేమంటారు నరకడం అంటారు చూసావు, దాన్ని అలా నరుక్కుంటూ వస్తూ యూ డిడ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. కానీ ఎప్పుడైనా ఈ సైలెంట్ జడ్జ్మెంట్స్ మీకు వెనకాతలు ఎవరో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇదిగో మేబీ ఇట్లాగా ఏమంటారు కాంప్లెక్షన్ ఇలా ఉంటుంది, లేదా ఇలా ఉంటుంది, ఐషు అలా ఉంటుంది, ఎప్పుడైనా ఇవన్నీ మీకు బాదరేషన్ అండి? మా అమ్మ బాగా తెల్లగా ఉంటారు. అవును, మా అన్నయ్య బాగా తెల్లగా ఉంటాడు, నీకంటే తెల్లగా ఉంటాడు. కలిసే కదా, నేను కలిసావు కదా. మా ఇంట్లో మా అత్తలు కానీ మా అన్నకి కొడుకు పుట్టాడు, కూతురు పుట్టారు, అందరూ కూడా కలర్ గానే పుట్టారు. నేను మాత్రం కొంత కలర్ తక్కువ. నేను మా అమ్మకి చెప్తా ఉంటాను, ఏమ్మా నువ్వు అసలు నీ కలర్ గానే వచ్చుంటే అసలు ఈ పాటికి నేను హిందీలోనో ఇంగ్లీష్లోనే అసలు ఎలా ఉండేదని తెలుసా, అసలు తమన్నాకే టఫ్ ఇచ్చేదాన్ని అలా చెప్పి మా అమ్మ దగ్గర ఐ యూస్ టు బి లైక్ టెలింగ్ హర్ అసలు నిజంగా నువ్వు నన్ను కన్నావా అన్నట్టు డౌట్లు కూడా అడిగేదాన్ని. మా అమ్మ ఒక మాట అనింది ఎప్పుడు,
అమ్ములు నువ్వు ఆ కలర్ వచ్చుంటే ఐ డోంట్ థింక్ సో యూ వుడ్ మేడ్ ఇట్ టిల్ హియర్. ఈ కలర్లో వచ్చావు కాబట్టి నిన్ను అందరూ అంత కళగా ఉంటావు, చక్కగా ఈ కలరు ఉన్నావు కాబట్టి నువ్వు ఇంత పెద్ద హీరోయిన్ అయ్యావని చెప్పి నాకు ఒక మోటివేషన్ స్పీచ్ ఇస్తూ ఉంటుంది మా అమ్మ. బట్ ఐ డోంట్ నో, నేను మానిటర్లో నన్ను చూసుకున్నప్పుడు ఐ ఆల్వేస్ ఫెల్ట్ కంటెంట్. ఓ బాగానే ఉన్నానే, చక్కగా ఉన్నానే అని నేను ఎప్పుడు అనుకున్నాను. అంటే తెల్లగా ఉంటే బాగుండు అని ఎప్పుడన్నా అనిపించింది అంతే. పెద్దగా ఓకే ఏం చేద్దాం ఇప్పుడు. నేను అడుగుతున్నా ఇప్పుడు ఉన్నాయి కదా నిఖిలో అవేమో గ్లూటోథైన్లు అవి ఇవి వేసుకొని. కాదు బాదర్ చేసిందా అని అడుగుతున్నా. బాదర్ చేసింది ఈ ఫోటోలో నేను బాలేనురా, ఈ ఫోటోలో నేను నల్లగా పడుతున్నాను రా, ఇది పెట్టక. అది కాదురా, అది ఇప్పుడు ఫిల్టర్లు ఉన్నాయిగా, ఇప్పుడు అన్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో లేని ఫిల్టర్లు లేవు. నీకు ఏ కలర్ కావాలి ఎంత వేణం అప్పుడు స్వైప్ పడినా వైట్ ఇలా డౌన్ చేస్తే టోన్ డౌన్ చేయొచ్చు. ఏమేమో వచ్చేసినాయి నీకు. ఇంకా ఏంటి, ఇంకా కొన్ని రోజులు అయితే ఏఐలో ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ అవసరం లేదు, నిఖిల్ అవసరం లేదు. ఏఐలో నువ్వు నేను పెట్టి ఏదో పాడ్కాస్ట్ తీసేస్తారు, సినిమాలు కూడా తీసేస్తారు. సో ది జనరేషన్ ఇస్ గోయింగ్ లైక్ దాట్. అంటే ఇన్ని మంది తెల్ల హీరోయిన్లు ఉన్నారు కదా, అంతే లేదు మరి ఎవరో ఒకరు ఉండాలి కదా. నిజంగా తెలుగులో చేశారు కదా కౌశల్య కృష్ణమూర్తి, అవన్నీ వచ్చేవి కాదేమో. అండ్ నాకు మీరు చేసిన ఫేవరెట్ సినిమాలు ఏమో కిడ్నాప్ చేసి చంపేస్తారు, కిడ్నీలు అమ్మేస్తారు. స్వప్న సుందరి కడవులే ఫుల్ పడి నవ్వుకున్నా. మీతో పాటు మదర్ క్యారెక్టర్ ఆవిడ సూపర్. అయ్యో కుక్ విత్ కోమాలి ఆవిడ సూపర్ సినిమా. అది అయితే నెట్ఫ్లిక్స్ లో భలే ఆడింది అది సినిమా. అయితే హాట్స్టార్ లో భలే ఆడింది సినిమా అయితే. కానీ ఇంకొకటి, ఇవన్నీ పక్కన పట్టేస్తే ఐశ్వర్య రాజేష్ ఎవరు? ఐశ్వర్య రాజేష్ వెరీ వెరీ సరదా మనిషి, కరెక్టే. బట్ చాలా తక్కువ మందికి తెలుసు దట్ షీ ఈస్ ఆల్సో సమ్వేర్ అ కిడ్ అట్ హార్ట్. కిడ్ అట్ హార్ట్, ఒక చిన్న పిల్ల మనస్తత్వం. సో ఎవరు ఐశ్వర్య రాజేష్ వెన్ దేర్ ఆర్ నో కెమెరాస్, ఎవ్వరు లేనప్పుడు ఏం చేస్తుంటారు? మీరు ఎక్కువగా ఐశ్వర్య రాజేష్ బయటను ఇంటర్వ్యూస్ లో ఐ జస్ట్ బీ మై సెల్ఫ్. అది నాకు తెలుసు. నో డ్రామా, జస్ట్ స్ట్రైట్ ఆన్ ద ఫేస్. ఇఫ్ ఐ డోంట్ లైక్ మీన్స్ ఐల్ సే మా నచ్చలేదు మా, ప్లీజ్ మార్చేయండి మా అని. నేను ఏదైనా సరే మొహం మీద చెప్తాను. నాకు కోపం ఎక్కువ వస్తుంది, 2 minutes లో మర్చిపోతాను. జస్ట్ లైక్ దట్. వెరీ వెరీ ఎమోషనల్ ఆల్సో. ఇప్పుడు కొన్ని మంది నాలాగా కొంచెం బోల్డ్గా చూడడానికి బయట ఉన్నప్పుడు, అదే నువ్వు చెప్పినట్టు చాలా చాలా మెత్తన. ఇప్పుడు నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఇప్పుడు నువ్వు నవ్వుతే నేను నవ్వుతాను అంతే. I just believe in go with the flow. I don't plan my things. నేను చాలా ప్లాన్డ్ పర్సన్ కాదు. నాకు రేపు వెళ్ళిపోదాం పదా అంతే. ఐమ్ లైక్ దాట్. ఐ జస్ట్ లివ్ ద మూమెంట్ అనే ఒక సింపుల్ ఇది నేను ఫాలో అవుతూ నా లైఫ్ని లీడ్ చేస్తాను. సో దట్స్ ఇట్. వెరీ వెరీ నో డ్రామా, నో కాంప్లికేషన్. జస్ట్ సింపుల్ హ్యాపీ గో లక్కీ, చిల్ అవుతారు, ఇది అవుతారు. 100 రూపాయలు ఉంటే ఇడ్లీ తింటా, 1000 రూపాయలు ఉంటే 5-star హోటల్కి వెళ్ళి ఇడ్లీ తింటా. అండ్ నాకేం నచ్చింది తెలుసా, సీ వన్ థింగ్ ఐ టెల్ యూ. అంటే ఇప్పుడు చాలా మంది ఎట్లా ఉంటారంటే, అంటే షీ సమ్మన్, అంటే డబ్బు విలువ ఎవరికి తెలుస్తుంది అంటే, అవి లేనప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే గో త్రూ అయ్యారో దే విల్ నో వాట్ ఈస్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ మనీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేస్తా. అయితే మేము మామూలుగా మొన్న ఒక 2 weeks బ్యాక్ ఎప్పుడో మేము మాట్లాడుకుంటూ ఏదో షీ వాస్ టాకింగ్, మాట్లాడుకుంటూ అరే నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి కింద హోటల్ కిందకి వెళ్ళాను, హోటల్ పేరు చెప్పిన హోటల్ కిందకి వెళ్ళాను. హోటల్ కిందకి వెళ్తే బఫే, అక్కడ అదే బ్రేక్ఫాస్ట్ బుఫే అని ఉంది, సారీ లంచ్ తాళీ తినాలనిపించింది. అది అయితే అన్యాయం. లంచ్ తాళీ తినాలనిపించింది. వెంటనే ఫోన్ చేసింది, రే నిఖిలు తాళీకి 5,000 అనింది. ఏమైందక్క, ఏ హోటల్ అంటే ఇలా హోటల్ పేరు చెప్పి, అరే సరే ఎంత శుభ్రంగా కడుపు నిండా పెట్టినా ఒక 2,000 రా. నేను ఫస్ట్ సున్నా కనబడలేదురా, ఎవడైనా 500 పెడతాడరా ఫుల్ మీల్ తాళీకి, నేను తినే ఒక 2 రా. చాలా కూల్గా మేడం తాళీ ఎంత అంటే 4,999 అన్నాడు. ఐ హర్డ్ ఇట్ యాజ్ 499. అంతే కదా ఉంటుంది. లైక్ ఎంత 5-star హోటల్ అయినా 500 ప్లస్ ట్యాక్సెస్ ఉంటుందేమో. సో ఒక 800 ఒక 1,000 రూపాయలు ఉంటుంది అంటే ఓకే ఐ విల్ కమ్ డౌన్ అంటే, మళ్ళీ లేదు ఏదో 4, నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. 499 చెప్పాడా 4,999 వచ్చాడు. ఒకసారి కనుక్కుందని చెప్పి ఫోన్ చేస్తే, కెన్ యూ జస్ట్ టెల్ మీ హౌ మచ్ ఇస్ ద తాళీ అంటే 4,999 అంటే, యూ మీన్ 4,999? యూ మీన్ 5,000 rupees? Like what kind of a thali is that? Are you like bringing food from somewhere else? ఏంట్రా బాబు 5,000 రూపాయలకి భోజనం ఏంటి నీకు? నాకు అర్థం అవ్వట్లా. లైక్ ఓకే థ్యాంక్ యూ
నండ్రి వనకం అని చెప్పి పెట్టేసి చక్కగా వేరే హోటల్కి వెళ్ళి 500 రూపాయలు తాగి డబ్బులు ఐ మీన్ వచ్చిన మనీ అంతా ఏం ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ వేర్ యువర్ స్పెండింగ్. అరే నువ్వు తినేది ఇంతే తింటారండి ఈవిడ, ఇంతే. నేను బాగానే తింటాను. ఐ ఈట్ 6 తర్వాత యూ వోంట్ ఈట్ ఫుడ్. No, I stopped all that now. I put on 3-4 kilos. I don't know how to reduce also. Okay, keeping all that up. డబ్బు అనేది అన్ని నీ దృష్టిలో You ఏంటి? should money అనవసరంగా ఖర్చు పెట్టకూడదు అనేది నా ఒక సింపుల్. అనవసరంగా ఎందుకు ఖర్చు పెట్టాలి? నిజంగానే ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్, నిజంగానే ఒక ఒకేషన్లో ఇప్పుడు నా బర్త్డే కంటే ఇప్పుడు ఏదో పార్టీ చేయాలి, ఈ మా మమ్మీకి ఏదో ఫంక్షన్ ఉంది అవంటే ఓకే, అనవసరంగా ఐ డోంట్ ఫీల్ లైక్ వేస్టింగ్ మనీ. దట్స్ ఇట్. ఇప్పుడు యూ కమ్ టు అన్ ఏజ్ ఇప్పుడు, అండ్ ఎప్పుడైనా ఇప్పుడు అమ్మాయి ఇస్ దేర్, అన్న ఎక్కడో బయటికి పోతూ ఉంటాడు వస్తూ ఉంటాడు, నువ్వు ఇంట్లో ఉంటావు, నీకంటూ ఎప్పుడైనా ఒక తోడు కావాలనిపించిందా? యా, దట్స్ వెరీ నార్మల్ కదా. యూ హ్యావ్ టు, అంటే నేను అనుకోవడం కాదు ఎక్కువ, నేను పెద్దగా అనుకోవడం కాదు, మై మామ్. అమ్మ మరి ఉండదా అక్క, సెటిల్ అవ్వాలి ఇంకా, షీ వాంట్ టు సెటిల్ డౌన్ ఉంటుంది కదా, ఆ దాని మీద నీ ఒపీనియన్? నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు బికాస్ ఐ వాజ్ టూ బిజీ వర్కింగ్. అండ్ నాకు ఎప్పుడు అనిపించలేదు కూడా దట్ ఐ నీడ్ సమ్మన్ ఫర్ మై సెల్ఫ్ అని. యూనో నాకు ఎప్పుడు తెలుసు అనిపించింది, లాక్డౌన్ టైంలో అనిపించింది. లాక్డౌన్ టైంలో వర్క్ లేదు, అబ్బా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే బాగుండబ్బా. యూనో దట్ ఈస్ ద టైమ్ ఐ రియలైజ్, అవును కదా మనకి నేను ఎప్పుడు ఎందుకు అనుకోలేదు నాకు ఒక తోడు కావాలి, లైక్ ఐ నీడ్ అ పార్ట్నర్ ఆర్ ఐ నీడ్ అ బాయ్ ఫ్రెండ్. అండ్ ఫర్ మీ రిలేషన్షిప్ ఈజ్ లైక్ ఐమ్ హైలీ కమిటెడ్ పర్సన్. నేను చాలా నాకు పాస్ట్ రిలేషన్షిప్స్లో నేను చాలా హర్ట్ అయ్యాను. టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు హీల్ అండ్ కమ్ అవుట్. దట్స్ మై ప్రాబ్లమ్. అయిపోయి బ్రేకప్స్ అయిపోయినాయి చాలా కాదు, 2 like 3, but one breakup was very very hard hitting అనమాట. You won't believe that particular story was only for 3 months and it took almost 6 to 7 months for me to come back దాని నుంచి రావడానికి. అండ్ దెన్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అనమాట, బికాజ్ నేను చాలా ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేసేసి నేనేదో అబ్బో ఇదే నా ప్రపంచం, ఇదే నా లోకం, అసలు అదంతా ఏముండదు. బట్ నేను ఓవర్ థింక్ చేసి ఎమోషనల్గా ఇది అయిపోయి ఎందుకు దబిడి దిబిడి అయిపోయి. సో యా, బట్ దెన్ ఐ థింక్ యా మేబీ ఇప్పుడు ఇట్స్ లెట్స్ సీ ఏం రాసిందో ఏం రాస్తుంటే అదే జరుగుతుంది. కానీ మీరు ఇప్పుడు సినిమాల వైపు నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తావు కాబట్టి సినిమా వైపు యూ హ్యావ్ టు వర్క్ అక్క. ఇప్పుడు నీకు నీ లైఫ్లో పార్ట్నర్ కావాలంటే నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు ఊరికే ఇంట్లో కూర్చొని అమ్మతో మటన్ కూర తింటున్నప్పుడు నీకు ఎవడో యమదొంగ సినిమాలో చేసినప్పుడు గుర్రం మీద నీకు రాజకుమార్ రాడు. నువ్వు ఎఫర్ట్ పెట్టాలి, నువ్వు సంబంధాలు చూడాలి, మ్యాచ్ చేయాలి, అమ్మకు కూడా ఆ ఛాన్స్ ఇవ్వాలి, అమ్మ నాకు సంబంధం చూసి పెట్టు అని చెప్పాలి. ఎనీవేస్ నువ్వు చూసి పెట్టరాదు, నాకెప్పుడు చూడ్డు, నేను మాత్రం జీవితాంతం. హైదరాబాద్ లో మంచి అబ్బాయిలు ఉన్నారా? సరే, మంచిగా ఒక అబ్బాయి చూడు, తెలుగు అబ్బాయి, తమిళ అయినా ఓకే, ఎలా ఉండాలి? ఉంటాయి కదా, కొంచెం హైట్ గా ఉండాలి, మంచోడుగా ఉండాలి. నిఖిలు ఎందుకు మనకి ఇవన్నీ? అదే పెద్ద ప్రాబ్లం. అది కదా, మంచోళ్ళు ఎవరు దొరకరు మనకి. అదే పెద్ద ప్రాబ్లం. మంచోడు దొరికితే ఇంకేముందమ్మా. అందరూ ఐ థింక్ రిలేషన్షిప్ ఆల్సో ఇట్స్ బికమ్ వెరీ కాంప్లికేటెడ్. ఇప్పుడు ఎటు తిరిగినా, ఎటు తుమ్మినా, దగ్గినా డివోర్స్లు అవి ఇవి అని. అంటే ఐ థింక్ రిలేషన్షిప్ మన మదర్ ఫాదర్ కానీ, మన అమ్మా నాన్నలు, ఇప్పుడు ఒక రిలేషన్షిప్, ఒక మ్యారేజ్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీస్ డేస్ ఏమైపోయిందంటే, ముందు ఎవ్రీబడి వాజ్, ఇప్పుడు నా మీద నువ్వు డిపెండెంట్, నువ్వు నీ మీద నేను డిపెండెంట్ అనే ఒక అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మా అమ్మ నాన్న కానీ, మీ అమ్మ నాన్న కానీ ఎంత గొడవ వచ్చినా వీళ్ళు విడిపోరు, అండ్ వాళ్ళకి ఆ అండర్స్టాండింగ్ ఉంటుంది. మ్యారేజ్ ఇస్ ఆల్ అబౌట్ దట్. నో, దట్ ఈస్ వాట్ వీఆర్ మిస్సింగ్ టుడే. నువ్వేంటి నాకు చెప్పేది? ఈగో ప్రాబ్లమ్స్. నేను సంపాదిస్తున్నాను కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఐ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యూ. వై ద హెల్ ఆర్ యూ టెలింగ్ మీ బ్రో? నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అనే ఇప్పుడు పీరియడ్ వచ్చేసింది. అండ్ ఎవ్రీబడి వాంట్స్ దే ఫ్రీడమ్, స్పేస్. యూనో, ఒక రిలేషన్షిప్లో స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అదే టైంలో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. వెన్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ఎ రిలేషన్షిప్,
ఏమవుతుంది, పెళ్ళి పెటాకులు అవుతుంది. అలాగే డివోర్స్లు అయితే సో అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ divorces. I want to get married at time. I want to be, I'm a very family oriented person. మీరు పెళ్ళి అనే యూ బిలీవ్ ఇన్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్. Of course. గుడ్. Yeah. డూ యూ బిలీవ్ ఇన్ సంథింగ్ విచ్ ఇస్ అంటే నీకు ప్రశాంతత ఇంపార్టెంటా, నీ ప్యాషన్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్? నాకు అర్థం అవ్వాలా. యూ వాంట్ యువర్ సమ్మన్ Peace-ఆ? పీసా ప్యాషనా? పీస్ఫుల్ ప్యాషన్. అబ్బా దబిడి దిబిడి నువ్వు దంచు బాల అన్నట్టు భలే చెప్పారు. ఇప్పుడు ఐ వాంట్ టు గెట్ సమ్ లిటిల్ ఫన్ సైడ్ ఆఫ్ యువర్స్. వంటొచ్చా? సూపర్గా చేస్తాను నేను. మరి ఆ రోజు అమ్మ చేత చేయించారు. మా అమ్మ అసలు నేను నిజంగా చెప్పనా, నాకు వంట చేయాలంటే ఇష్టం. మా అమ్మ నన్ను ఎలా పెంచిందంటే ఒక్క పని నన్ను చేయనివ్వదు. నీకు ఓకే, నన్ను కిచెన్ లోపల రానివ్వదు. నేను ఒకవేళ అమ్మ టీ పెడతాను, అమ్మ వద్దు నువ్వు ఎందుకు, అది షీ సమ్మన్ లైక్ దట్. నన్ను కిచెన్లో ఎప్పుడు నేను చెప్తాను మా అమ్మకి, అమ్మ నాకు ఒక్క ఛాన్స్ ఇవే చేస్తానంటే. ఒక్కసారి మా మమ్మీకి నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ జరిగింది. వే టూ లాంగ్, చాలా ఏళ్ళు అయిపోయింది. అప్పుడు డాక్టర్ ఏమన్నారంటే ఇంట్లో వంట చేసి తెస్తే మమ్మీకి బెటరు, హాస్పిటల్ ఫుడ్ కానీ బయట హోటల్ ఫుడ్ వద్దమ్మా, బికాజ్ ఇన్ఫెక్షన్స్ ఏదో అవుతుందంటే. అప్పుడు మా మమ్మీ దగ్గర నేను నోట్స్ రాసుకుని ఇంటికి వెళ్ళి వంట చేసి మమ్మీకి తెచ్చి రోజు ఇచ్చేదాన్ని. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ కుకింగ్. అప్పుడు అలా మెల్లిగా వంట అంటే ఐఎమ్ నాట్ అ గ్రేట్ కుక్, బట్ చేస్తా, నాకు అన్నీ వచ్చు. లైక్ ఐ కెన్ మేక్ మటన్ ఉప్పు కర్రీ అని ఒకటి ఉంటుంది, నేను ఒకసారి చేసిస్తాను. మటన్ ఉప్పు కర్రీ అంటే ఇట్స్ అ చెటినాడ్ డిష్. నేను ఒకసారి నేను నమ్మవిటి పిల్లయ్య అని ఒక సినిమా చేశాను శివకార్తికేయన్తో. సో అక్కడ కారైకుడిలో షూట్ చేసినప్పుడు దేర్ ఇస్ అ ప్లేస్ కాల్డ్ బంగ్లా. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్స్ రెసార్ట్ టైప్. అక్కడే కోడ్లు, గోటు అవన్నీ వాళ్ళే దే ఫార్మ్, దే డూ ఎవ్రీథింగ్. అండ్ వెజిటేబుల్ కూడా వాళ్ళే అన్ని ఫార్మింగ్ అన్నీ చేసేసి దట్ ఈస్ వాట్ దే ఈట్ అనమాట. సో ద ఫుడ్ వాజ్ సో గుడ్. నువ్వు ఎంత తిన్నా కూడా నీ కడుపులో ఉబ్బడం కానీ, ఒక్కొక్కసారి మనం కారం తింటే మండుతుంది కదా, అలాంటివి నిద్ర రాలేదు. సో ఎలా చేస్తున్నారు అంటే దెన్ దేర్ ఇస్ అ బుక్ అనమాట. ఆ బుక్లో చూసి వంటలు అన్ని రెసిపీస్ ఉంటాయి. ఐ ట్రైడ్ ఇంట్లో రోజు. ఇట్ ఇస్ సో గుడ్. మటన్ ఉప్పు కర్రీ చేస్తా, రొయ్యల కూర చేస్తా, చేపల పులుసు చేస్తాను, నాటుకోడి చేస్తాను, నార్మల్ కోడి చేస్తా, కోడి ఫ్రై చేస్తాను, ఫిష్ ఫ్రై చేస్తాను. నాన్ వెజ్లో ఇవన్నీ వచ్చు, కానీ నాకు తలకాయ మాంసం, ఈ బోటి కూర ఇవన్నీ నాకు రాదు. మా అమ్మ చాలా బాగా చేస్తుంది, పాయ అవన్నీ బాగా చేస్తుంది. వెజిటేరియన్లో అన్ని పప్పులు, కూరలు, బేసిక్ ఇవన్నీ చేసేస్తా. సో ఇంత వంట చాలా జంపర్ మే బంపర్. నీ కంఫర్ట్ ఫుడ్ ఏంటి? నాకు పెరుగన్నం అండ్ పొటాటో ఫ్రై ఇస్ లైక్ మై కంఫర్ట్ ఫుడ్. బట్ మా అమ్మ రోజు వంటలు చేసి మాకు పెట్టి అమ్మ వంట చేయొద్దు మా ఒక్క కూర చేయమనండి. ఏం చేశాను లేవే, ఏం చేసావు, ఏముంది, మామిడికాయ పప్పు, దోసకాయ పచ్చడి, చిక్కుడుకాయ కూర, బంగాళదుంప వేపుడు. అమ్మా ఆప్మా, మళ్ళీ ఫిష్ ఫ్రై కూడా చేశాను తిను, మళ్ళీ గుడ్లు పెట్టాను మర్చిపోవద్దు అంటది. అమ్మని అమ్మ అని ఇలా రోజు తింటే ఇలా ఉబ్బిపోవు అక్క. కానీ ఇంట్లో ఒక 2 women who are independent, హ్యాపీ. తమిళనాడులో ప్రైమ్ ఏరియా నుంగంబాకం కాదు, టీ నగర్లో 3 ఫ్లోర్ల అంతస్తులు, 4 కార్లు, దాని తర్వాత మనసాక్షి అనేది ఈసీఆర్ లో 2 ఫామ్ హౌస్లు, బీచ్ ఫ్రంట్ విల్లాలు. నిజం అనుకుంటారు, నిజమే కదా? నిజంగా ఉంటే బాగుండు. ఎన్ని 100 కోట్ల పైగా ఆస్తుంటుంటది. ఇలా చెప్తే కొంచెం ఇలాగా ఉండు. తథాస్తు దేవతలు ఉంటారు, నమ్ముతావా? నమ్ముతాను. ఈ టైంలో తథాస్తు చెప్తే బాగుండు, ఇవన్నీ వచ్చేస్తాయి. 10% నాది. మొత్తం తీసుకో, నీదే అనుకో. చెన్నై వచ్చినప్పుడు ఉండు, ఏముంది, జాలీగా ఉండు. నేను అంటే చాలా రోజులు చెన్నై వచ్చి, మొన్న ఎప్పుడో వచ్చావు కదా, అంతే అయిపోయింది. బట్ అక్క నా క్వశ్చన్ అంటే 2 independent women గబుక్కుమని మీరు సెల్ఫ్ మేడ్ అంతా కాబట్టి, డూ యూ లైక్ ఇఫ్ సమ్ మెన్ ఆర్ సమ్మన్ టక్కుమని మీకు ఇది చెయ్యకు, ఇది చెయ్యి అని చెప్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? వై నాట్? మంచికి చెప్తే తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ థింక్ a person with whom you are getting married, whoever it can be, ఇప్పుడు ఆ మనిషి లేదా నీ బెస్ట్ ఫ్రెండో లేదా ఎవరో నీకు బాగా కావాల్సిన వాళ్ళు ఈ డ్రెస్ నువ్వు వేసుకోకు, కానీ నీకు ఇష్టం ఈ డ్రెస్ వేసుకోవడం అని చెప్తే నువ్వు మాట వింటావా, నీకు నచ్చినట్టు చేస్తావా? నేను మాట వింటాను, నేను ఆ డ్రెస్ వేసుకోను. ఐఎమ్ లైక్ దట్.
సో మా ఇంట్లో జనరలీ మా అన్న మై బ్రదర్ ఆల్సో ఈల్ బీ లైక్ అమ్ములు ఈ డ్రెస్ బాగాలేదు, పొట్టిగా ఉంది, అవి వేసుకోనంటే వేసుకోను. బట్ నాకు వెన్ ఐ ట్రావెల్ అబ్రాడ్ వెన్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఐ డూ ఇట్. బట్ వాళ్ళకి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వాట్ మై థాట్ ఇస్ ఐ డోంట్ వాంట్ వాళ్ళని హర్ట్ చేయడం. హర్ట్ మై మ్యాన్. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ నాట్, నేను అలాంటి పర్సన్ కూడా కాదు నిఖిల్. అండ్ వెరీ కాన్షియస్, నాకు ఏ సూట్ అవుతుందో నేను అదే వేసుకుంటాను. సో నీ ఒపీనియన్ ఏంటి ఈ డ్రెస్సింగ్ వాట్ ఎవర్? డ్రెస్ రెస్పాన్సిబ్లీ, ఆ ఒకేషన్కి తగినట్టు, ప్లేస్కి తగినట్టు బట్టలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నెల్లూరుకి వెళ్తున్నాను ఓపెనింగ్కి అనుకో, ఓకే, యు నో హౌ ద క్రౌడ్ ఇస్, రైట్? అండ్ ఐ కాంట్ బీ వేరింగ్ ఏదైనా టూ మచ్ రివీలింగ్ ఆర్ టూ మచ్. సో ఇప్పుడు నేను ఆ ప్లేస్కి అక్కడ అలా వేసుకోలేను. కానీ మనం యూఎస్కి వెళ్ళాం ఫెట్నాకి, అక్కడ మేబీ ఐ కెన్ వేర్ ఇట్. సో ఐ థింక్ సోషలీ రెస్పాన్సిబుల్ క్లోదింగ్ అనేది ఐ ఆల్వేస్ ఫాలో ఇట్. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. దే వాంట్ టు, వాళ్ళు వేసుకోవాలనుకుంటే మనం ఏం చెప్పలేం కదా, ఇట్స్ దేర్ విష్. ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఐఎమ్ నాట్ సేయింగ్ అందరూ అది ఫాలో అవ్వాలని నేను చెప్పట్లేదు. ఎవరి ఇష్టాలు నేను అలాగే ఉంటాను. ఇప్పుడు నాకు ఒక ఈవెంట్, దట్ పర్టికులర్ ఈవెంట్ అంటే నేను అకార్డింగ్ టు దట్ నేను వెళ్తాను. దట్ ఈస్ హౌ ఐ వాజ్ ఫ్రమ్ ద బిగినింగ్. మీరు పెరిగిన ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉండింది అక్క చిన్నప్పుడు? సో ఐ లివ్డ్ ఇన్ అ హౌసింగ్ బోర్డ్ నిఖిల్. మేమందరూ చిన్న చిన్న పిల్లలు, నలుగురు. కొంచెం నాన్నగారితో మెమరీస్ గుర్తున్నాయి. అండ్ ఎలా ఉండేదంటే ఒక హౌసింగ్ టీ నగర్లోనే హౌసింగ్ బోర్డు, ఇలా వెనకాల దూకితే కొంచెం ఇంకా స్లమ్, ఇంకా కొంచెం లోవర్ అన్నీ ఉండేవన్నమాట. సో మేమేం చేసేవాళ్ళం, అండ్ ఇట్లాగా ఇంటికి ఎదురుగుండా ఐ స్టిల్ రిమెంబర్ దెర్ యూస్ టు బీ ఒక అవ్వ వచ్చి ఇడ్లీలు అమ్మేవి. ఎంత 25 పైసే అప్పుడు ఒక ఇడ్లీ. ₹1కి 4 ఇడ్లీలు వచ్చేవి. ఇడ్లీ, వడకరి, ఈ చట్నీ ఉంటుంది చూసావా, అది నీళ్ళగా ఉంటుంది అప్పుడు. ఐ డోంట్ నో లైక్ ఇవన్నీ హైదరాబాద్లో ఉంటాయి, చెన్నైలో ఇట్స్ వెరీ వెరీ ఫేమస్. ఓకే, సో దట్ యూస్ టు బీ ఆర్ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్. ఓకే, పావలా అంటారా, 25 పైసలు పావలాకి. నేను ఒక ₹1కి 4 ఇడ్లీస్ అంటే మేము నలుగురు కూర్చుని బాగా ఇడ్లీలని తినేసి జంప్ చేస్తే, వెనకాల గోడ దూకితే, అక్కడ చెప్తుంటే ఇప్పుడు కూడా నాకు ఊరుతుంది, లైక్ ఉప్పులో బాగా ఊరేసిన ఉసిరికాయ అండ్ మ్యాంగో అవన్నీ ఊరేసి, దాని తర్వాత రేగిపళ్ళు తెలుసా, రేగిపళ్ళుని బాగా ఇలాగేదో మ్యాష్ చేసి ఒక పేపర్ లాగి ఎప్పుడైనా తిన్నావా? తిన్నా. సో యునో ఆల్ ఉప్పుగా కారంగా స్వీట్ గా కూడా ఉంటుంది, రేగిపళ్ళతో చేస్తారు ఒక ఇది. సో అలాగా దాంతో కాలనీ ఎన్విరాన్మెంట్. మేము భోగి ఇక్కడ బాగా చేస్తారా? ఇక్కడ హైదరాబాద్ లో తక్కువేనా, కోనసీమ కదా. మా అక్కడ ఏంటంటే భోగి ఫెస్టివల్ కానీ ఏదన్నా, దీపావళి ఏదైనా సరే, పొద్దున్న లేగడం, తలకి నూనె పెట్టుకోవడం, ఒళ్ళంతా నూనె పెట్టుకోవడం, పొద్దున్న ఇడ్లీ, మటన్ కూర, లైక్ వీ యూస్ టు గ్యాదర్ అండ్ ఈట్. అండ్ సో మై చైల్డ్హుడ్ యూస్ టు బీ లైక్ ఇవన్నీ లాట్ ఆఫ్ మెమరీస్ ఉన్నప్పటికీ, దెన్ లైక్ లాట్ ఆఫ్ ట్రాజడీస్ కూడా స్టార్టెడ్ హ్యాపెనింగ్. వీ వర్ సో క్లోజ్ టు అవర్ అమ్మమ్మ. మా అమ్మమ్మ గారు చనిపోయినప్పుడు వీ వాజ్ సో హార్ట్ బ్రోకెన్ బికాస్ షీ వాజ్ నాన్ వెజ్ తింది ఆవిడ. షీ వాజ్ కన్నడ బ్రాహ్మిన్. సో కానీ నాన్ వెజ్ భలే ఉండుద్ది, ఫిల్టర్ కాఫీ భలే పెడుతుంది. సో మా అమ్మమ్మ చనిపోవడం అనేది మాకు పెద్ద, వీ వాజ్ సో క్లోజ్ టు హర్ అనమాట. సో ఆఫ్టర్ దట్ ఆల్ దీస్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్, అండ్ ఐ థింక్ చైల్డ్హుడ్లో వాట్ ఎవర్ ఐ హవ్ సీన్ made me like one strong personality when I was almost in 12th standard చదివేటప్పటికి I was very matured. అంటే నేను I've seen lot in my life అని అనిపించింది. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి నేను ఒక రియాలిటీ డాన్స్ షో చేయడం. ఐ వన్ ద డాన్స్ షో. నేను బాగా డాన్స్ చేస్తాను తెలుసా నీకు, కానీ సినిమాలో నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ గోదావరి గట్టు కాదు, సర్లే, సారీ డెట్రాయిట్ లో చూసా. సో యా, లైఫ్ ఇస్ అ ఫుల్ సర్కిల్ చూసేసావు అనిపిస్తుంది అక్క నీకు.
అది లాస్, గెయిన్, ఫేమ్, నేమ్, అప్స్ అండ్ డౌన్స్ అన్ని మొత్తం ఒక చుట్టేసి వచ్చేసావు. మై స్కూల్ కూడా నేను హోలీ ఏంజల్స్ అని గర్ల్స్ స్కూల్లో, మా అమ్మ చూడు ఎంత స్మార్ట్గా నన్ను గర్ల్స్ స్కూల్, గర్ల్స్ కాలేజ్, అందుకే నాకు మట్టి బాయ్ ఫ్రెండ్స్ ఏ ఉండేరు కాదు. ఈ పాడ్కాస్ట్ తర్వాత నీకు వస్తారు బాయ్ వద్దు నాకు వద్దు. 100% వేండ సత్యమే వెంట ఏంటిది, సత్యమా వేండ. సత్యమా వెంట. ఇప్పుడు స్ట్రెస్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది అక్క? ఏ ఊరు వెళ్ళాలనిపిస్తుంది చెన్నై కాకుండా? ఏదైనా వెళ్ళిన ఊరు నచ్చడం, బాగా నచ్చిన ఊర్లు ఉన్నాయా? గుర్తుండిపోయిన ప్లేస్ ఉంటుందా? నాకు ఐ ట్రావెల్ అ లాట్. తెలియం. ఏ ఊరని చెప్పేది, యూరోప్ నాకు చాలా ఇష్టం, బ్యాంకాక్ చాలా ఇష్టం, థాయిలాండ్ చాలా ఇష్టం, బికాజ్ ఐ లైక్ ద ఫుడ్. Everybody loves Thailand. Everybody loves ఫుడ్ అండ్ వన్స్ నేను యుఎస్ పోయిన నేను చాలా అన్ఎక్స్పెక్టెడ్గా సమ్టైమ్స్ దట్ ఊరు టర్న్స్ అవుట్ టు బీ లైక్ మ్యాజికల్ థింగ్. That's how the magic happens. Yeah, we met like that. Exactly. మనం ఎక్కడ కలిసాం? డెట్రాయిట్లో Detroit లో ఫస్ట్ వి మెట్ ఇన్ డెట్రాయిట్. ఎవడ్రా ఈడు తగులుకున్నాడు అని అనుకున్నారు తెలుసు. చెప్పు, tell them how I took care of you like a brother. You really took care of me, like, you know. Thanks. పాపం చాలా Good to మంచోడు, listen. చాలా మంచోడు, తిట్టుకుంటారు ఫ్రాడ్ కొంచెం. కడవులే. ఐ థింక్ దట్ సియాటిల్ వెళ్ళాను నేను. ఐ డోంట్ నో, ఐ సమ్హౌ లైక్ దట్ ప్లేస్. నాకు చాలా నచ్చింది. లాస్ట్ ఉగాదికి వెళ్ళాను, సంక్రాంతి తర్వాత ఒక 3 days ఐ వాజ్ దేర్. మంచి నిద్ర వచ్చింది. ఐ రియలీ లైక్ ద క్లైమేట్ అండ్ కొంచెం డ్రిజిల్, కోల్డ్, అండ్ ఐ రియలీ లైక్. బట్ నాకు జనరల్గానే ట్రావెల్ చేయడం అంటే ఇష్టం. నీకు ఎనీవే యూ ఆస్క్ మీ టు ట్రావెల్, ఐ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు గో. నైస్. ఇప్పుడు ఆక్వర్డ్ వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ కోసం మనం మాట్లాడుకుందాం. పేర్లు చెప్పక్కర్లేదు. ఎవరినైనా ఎప్పుడైనా మీట్ అయినప్పుడు వర్క్ విషయంలో కానీ పర్సనల్ విషయంలో కానీ చాలా ఆక్వర్డ్ ఆర్ అన్కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఆ సిచ్యువేషన్లో మీరు ఉండడం జరిగిందా? జరిగింది. ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోగలిగింది ఏమైనా ఉందా? దారుణం అసలు. నేను మా అన్నతో వెళ్ళాను, వెరీ యంగ్, ఒక సినిమాకి రాలేదు, వెరీ యంగ్. ఫోటోషూట్ అని చెప్పి తీసుకెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసి మా అన్నని బయట కూర్చోబెట్టేసి, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్. ఈ టుక్ మీ ఇన్సైడ్, ఈ గేవ్ మీ ఆల్ దిస్ లైక్ ఈ సెక్సీ బట్టలు వేసుకుంటారు కదా నైట్, అది ఏమంటారు, లాంజ్. I don't want to. But it's a lingerie. What is wrong in it? He was like giving me all that and he's like, you wear this, I want to see your body అన్నాడు. I'm like, excuse me? నాకు అర్థం అవ్వలేదు. నేను చిన్న పిల్లని అప్పుడు. ఫర్ ఎ సెకండ్ లేదు, వీ వాంట్ టు సీ ఇలాగా అలాగా అంటే ఒక ముగ్గురు ఇలాగ ఎలా ఉంటుంది, ఏ ఫోటో షూట్ ఎలా, నాకు అర్థం నిజంగా చేయాలేమో. ఐ వాజ్ సో లైక్, మనం ఏమనుకుంటాం నిజంగా ఏమో, అసలు నీకు నాలెడ్జ్ కూడా ఉండదు కదా. అంటే ఒక 2 seconds దే వర్ ట్రైంగ్ టు కన్విన్స్ మీ. ఇంకా ఒక 5 నిమిషాలు మాట్లాడుంటే నేను వేసుకునేదాన్ని ఆ బట్టలు వేసుకుని. అండ్ ఐ వుడ్ హావ్ బీన్ లైక్ దట్. నో, దెన్ ఐ వాజ్ లైక్ సంథింగ్. మా అన్న బయట ఉన్నాడు, లైక్ సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ జరుగుతుంది అని చెప్పి నేను ఓకే మా అన్న పర్మిషన్ అడగాలని చెప్పా. బయటకు వచ్చా. నాకు ఐ వాజ్ థింకింగ్, ఇలాగ ఎన్ని మంది అమ్మాయిలని ఇలా చేసుంటారు. దట్ ఇన్సిడెంట్, వన్ ఇన్సిడెంట్ నాకు విజువల్గానే ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. అంటే అంత ఇలాగ ఎన్ని మంది అమ్మాయిలని వాళ్ళు ఇలా చేసుంటారు అనేసి ఇట్ చుక్ మీ ఆఫ్. లైక్ దెన్ ఐ కంప్లైంట్ చేశాను. నేను చాలామంది చెప్పాను. అన్నకి చెప్తే ఆమె ఏ అన్న, మా అన్నకి నేను చెప్పలా. ఇదే ఫస్ట్ టైం ఐమ్ టెల్లింగ్ ఇట్ ఆన్ ఇంటర్వ్యూ. సో అదొక ఇన్సిడెంట్. వన్ డైరెక్టర్ నా మీద తప్పే లేకుండా చాలామంది లైక్ ఒక 100 జూనియర్ ఆర్టిస్టులు ఆ రోజు ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 7:30, 8కి ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు లేట్గా వస్తే నన్ను తిట్టింది కూడా ప్రాబ్లం లేదు. యూ స్టార్టెడ్ కంపేరింగ్ విత్ అదర్ యాక్ట్రెసెస్. సో దోస్ 2-3 ఇన్సిడెంట్స్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఐ వాజ్ లైక్ ఓకే. కానీ నాకు చాలా హర్ట్ అయిందనమాట ఆ ఇన్సిడెంట్. అంటే నేను తప్పే చేయలేదు, తప్పు చేసినా కూడా ఒక ఇన్ని మంది ముందు తిట్టకూడదు కదా అని అనిపించింది. సో దోస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్. బట్ ఇట్స్ వెరీ, ఐ థింక్ బట్ దట్ ఫస్ట్ ఇన్సిడెంట్ వాజ్ లైక్, ఇదే నా కొడగల్లారా ఏంట్రా చేస్తున్నారు మీరు, ఇప్పుడు కానీ నా చేతిలో దొరికితే చచ్చిపోతారు. ఓకే, ఇప్పుడు రిలేషన్షిప్స్ గురించి మాట్లాడదాం. మీ ఇమీడియట్ రెడ్ ఫ్లాగ్ ఏంటి? ఇమీడియట్ రెడ్ ఫ్లాగ్ ఇస్ నాట్ బీయింగ్ హానెస్ట్.
నిజాయితీగా ఉండకపోవడం మీరు నాకు అబద్ధాలు చెప్తే అసలు ఇష్టం ఉండదు. ఐ హేట్. నేను చూస్తా కొన్ని రోజులు. దుబ్బేరా కట్. ఐ డోంట్ లైక్. నేను అబద్ధాలు చెప్పను నిఖిల్. ఐమ్ మాక్సిమం ఏదో అబద్ధాలు అంటే ఏం అబద్ధాలు చెప్పాను చెప్పు. నా దగ్గర చాలా అబద్ధాలు. అది ఎందుకు చెప్పానా, దర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. ఓకే, అస్సలు ఇదో నీకో న్యాయం, అబ్బాయిలకో న్యాయం, అమ్మాయిలకో న్యాయం. నేను ఇదే అబద్ధం చెప్పానంటే యాక్చువల్లీ చెప్పలేదు. నేనేం చెప్పాను అబద్ధం చెప్పడానికి దాయడానికి ఒక అర్థం మరి, అంతే కదా. అంతే. గ్రీన్ ఫ్లాగ్ ఏంటి? అబ్బా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఫేస్ లో ఓ అన్నట్టు. దీనికి ఏం తక్కువ లేదు, చెప్పండి. ఐ థింక్ బీయింగ్ స్మార్ట్ ఈజ్ ఎ గ్రీన్ ఫ్లాగ్. అండ్ గుడ్ లుకింగ్ కూడా కొంచెం. ఇప్పుడు మీ గురించి ఉన్న బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్, ఐషు అంటే ఇది కాదు అని ఏం చెప్దాం అనుకుంటున్నా? అంటే దే థింక్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ యాటిట్యూడ్. ఐఎమ్ వెరీ అనుకుంటారు. ఉంది, ఉందా? వెరీ స్వీట్, చాలా మంచి అమ్మాయి, చాలా. బట్ ఐ టెల్ యూ, ఇప్పుడు షీ నోస్ వేర్ టు షో ఇట్. మనం మరీ స్వీట్ గా అన్ని చోట్ల ఉంటే మనం తొక్కేస్తారు. యూ షుడ్ నో హౌ టు హ్యాండిల్ పీపుల్. దట్స్ మై లైఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఏమనుకుంటున్నారు మన గురించి బయట టాకింగ్? ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఎక్కువ చేస్తున్నావు నిఖిలు, లడ్డు ఇచ్చి కొడతాను. మీ మీద ఉన్న రూమర్లు ఏంటి? లేదు నిఖిల్ అవన్నీ రూమర్లు కాదు నిజాలే అంటారా? నా మీద ఏ రూమర్ వచ్చు? ఏ రూమర్స్ లేవుగా, మంచిగానే ఉన్నా. ఇక్కడ కాదు, చెన్నైలో ఒక రూమర్ సంక్రాంతి తర్వాత వచ్చింది, ఏదో ప్రొడ్యూసర్ కొడుకుని పెళ్లి చేసుకుంటున్నా అనేసి. ఆ ప్రొడ్యూసర్ కొడుకు ఎవరో నాకు కూడా ఇంట్రడ్యూస్ చేయమని చెప్పాను. చేసేసుకుంటావు? చేసుకోడు అదేంటి, ఎవరు అసలు చూద్దాం. బాగుంటాడా బాగా వచ్చిన ఆశ, అలాగే సింగిల్ గా ఉన్నావు, చేసుకుంటే పోయే. నైస్. టీయా కాఫీయా? కాఫీ. కానీ కొంతమంది సమ్మన్ టోల్డ్ మీ దట్ యువర్ మ్యారీడ్ ఆల్రెడీ. ఈ ఆఫీస్ లోనే నాకు ఇంత షూట్కి వచ్చినప్పుడు ఐశ్వర్యరాజు గారు పెళ్లి అయిపోయిందన్న, నిజమా కాదా అని అడిగి. పిల్లలు కూడా ఉన్నారా? పిల్లలు కూడా ఉన్నారా? పెళ్లి అయింది రీసెంట్ గా అని చెప్పారు. ఎంతవరకు నిజం అది? ఆ పెళ్లికి నన్ను కూడా పిలుచుండొచ్చు. పెళ్లి అంటే పెళ్లి నాకేగా. మై గాడ్. ఓకే, నాకు పెళ్ళి అవుతాయి నిఖిల్, నేను పిలుస్తానే. డోంట్ వరీ, డోంట్ క్రై. వై విల్ ఐ నో? నేను లేకుండా నువ్వు పెళ్లి ఎలా చేసుకుంటావో నేను చూస్తా. ఈ డామినేషన్ ఏంటో. ఏ ముహూర్తంలో కలిశానో. నీ జర్నీలో అక్క నీకు ఎవ్వరి చెప్పని నిజం ఏంటి? ఎవ్వరు చెప్పలేదు నాకు. నేను ఈ జర్నీలో ఏం రియలైజ్ అయ్యానంటే, నీ లైఫ్లో నీకు నువ్వు మాత్రమే, నీకు ఎవ్వరూ సపోర్ట్ అని రారు. అది ఒక్కటి మాత్రం నేను బాగా అర్థం చేసుకున్నాను. నీకు ఏవీ లేనప్పుడు ఎవరు రారు, అన్నీ ఉన్నప్పుడు కూడా వచ్చినా కూడా, బట్ నీకు నువ్వే ద సపోర్ట్. యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ సెల్ఫ్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఐ వాజ్ ఆల్వేస్, వై డూ యూ థింక్ నువ్వు ఎందుకు, షీ వాజ్ ఆల్వేస్ ఇండిపెండెంట్. ఐ విల్ ఆల్వేస్ టెల్ వన్ థింగ్. ఓకే, మా అమ్మ నన్ను అలాగే ఎప్పుడు చెప్తుంది, రేపు నేను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా సినిమాలు ఉన్నప్పుడు 4 రూపాయలు సంపాదించుకుని, ఏదో ఒక డబ్బు సంపాదించుకుని, ఏదో ఒక ఇన్వెస్ట్మెంటో ఏదో చేసుకుని, నెలకి ఇంత డబ్బు నీ చేతికి వచ్చేటట్టు నువ్వు చేసుకో అమ్ములు అని నాకు ఎప్పుడు చెప్తుంది. వై షీ టెల్స్ మీ, ఇట్స్ బికాస్ రేపు ఏమన్నా జరగచ్చు లైఫ్లో, అండ్ నోబడీ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ యూ. యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ సెల్ఫ్. అండ్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ ఆల్ మై లైఫ్. ఇప్పుడు నా కెరియర్ పరంగా కూడా నిఖిల్, వెన్ ఐ సీ అ డౌన్ఫాల్ ఇన్ మై కెరియర్, ఎందుకు నా కెరియర్ డౌన్ఫాల్లో ఉంది అని, నెక్స్ట్ ఏదైనా సినిమాలు ఏదైనా ప్రాజెక్ట్స్ నేను నా కెరియర్ని నేనే సెట్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. దెర్ ఆర్ డేస్ ఐ హావ్ కాల్డ్ పీపుల్, ఐ సెడ్ స్టోరీ ఇస్ దేర్. నో, దెర్ ఇస్ అ స్టోరీ, వినండి ఒకసారి. అంటే ఆ ప్రాజెక్ట్ సెట్ చేయడం కానీ, దెర్ ఆర్ డేస్ దట్ ఐ హ్యావ్ సెటప్ ప్రాజెక్ట్స్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఫర్ పీపుల్. నాతో చాలా ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా, సమ్టైమ్స్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద యాక్టర్స్ నేమ్, బట్ ఆ డైరెక్టర్ వాజ్ దేర్ నాతో చాలా, మేడం తెలుగు తమిళ్ చేస్తే ఇంకా కొంచెం ఇదిగా ఉంటుంది అంటే ఈ యాక్టర్ చెయ్యి, షీ హ్యాస్ దిస్ బిజినెస్, నో ప్రొడ్యూసర్ కూడా ఈజీగా చేస్తారని చెప్పి ఐ హ్యావ్ రెఫర్డ్ ద ప్రాజెక్ట్. బికాస్ సమ్టైమ్స్ యూ షుడ్ థింక్ అబౌట్ దట్ పర్సన్స్. పాప 2 years he was with me కదా, అండ్ ఇప్పుడు సినిమా చేసేసారు అండ్ హీఈస్ డన్ విత్ దట్ పర్టికులర్ యాక్టర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు రిలీజ్. ఐమ్ వెరీ హ్యాపీ. అది ఆడింది ఆడకపోయిన తర్వాత విషయం. నీ తరపు నువ్వు ఒక సాయం చేసి, లేదు, ఆ అబ్బాయి, ఆ అబ్బాయి యాక్చువల్లీ
అయ్యాడు కదా అంతే డైరెక్టర్. కదా. రేపు మళ్ళీ నాకు సినిమా చేస్తాడు కదా. అంతే కదా. ఇట్స్ అబౌట్ చుట్టూ ఉన్నోళ్ళు కూడా యూ షుడ్ ఆల్సో ఒక చెయ్యి మనం అందిస్తే మనకి రేపు అన్న రోజు ఇంకో చెయ్యి అందించవచ్చు. అంతే. అందిస్తారో లేదో తెలియదు కానీ మన చేతులు మనమే అదే చెప్తున్నాను కదా, రేపు మనం ఎంత ఏదో ఒక డబ్బున మనం అందుబాటులో రేపు రావాలి, ఇది ఇప్పుడు రేపు పెళ్ళి అయిందో పెళ్ళి అవ్వలేదో, యూ షుడ్ నెవర్ బీ డిపెండెంట్ ఆన్ ఎనీ వన్ అనేది వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్, ఆల్వేస్. అండ్ నేను అలాగే ఉన్నాను ఈరోజు కూడా. ఎప్పుడు ఐల్ బీ లైక్, నాకు ఏదన్నా కావాలి అనుకున్నా కూడా దేవుడి దయ వల్ల ఐ బీన్ ఇండిపెండెంట్. అండ్ ఐ ఆల్వేస్ టెల్ ఆల్ ద పీపుల్ అరౌండ్ మీ, ఏదో ఒకటి చేయండి, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, దాంట్లో చేయండి, అది చేయండి, ఇది చేయండి, మేక్ ష్యూర్ యువర్ ఫినాన్సెస్ ఆర్ యువర్ ప్రాపర్లీ. రేపు ఏవి మీకు ఏమన్నా జరిగినా కూడా యూ షుడ్ బీ ఏబుల్ టు సపోర్ట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐ థింక్, బీయింగ్ అ విమెన్ ఎస్పెషలీ. అంతే కదా అక్క. ఇప్పుడు సడన్ గా సినిమా అనేది లేదు, విల్ యూ లుక్ అట్ ఐశ్వర్య రాజేష్ చాలా ప్రౌడ్గా స్టిల్? Of course. What are you saying? I'm so bloody proud of the work I've done, Nikhil. I've done more than 35 films in Tamil. దాంట్లో 10 సినిమాలు ఫీమేల్ సెంట్రిక్ చేశాను. ఆ 10 సినిమాల్లో ఒక్కటి కూడా ఈజ్ నాట్ లైక్ అయ్యో ఇది చెత్త సినిమా, ఈ సినిమా కూర్చొని చూడలేము, అలాగే ఏ సినిమాకి టాక్ రాలా, విచ్ ఐఎమ్ బ్లెస్డ్. మలయాళంలో 5 సినిమాలు చేశాను. ఐ వర్క్డ్ విత్ దుల్కర్ సల్మాన్, నివిన్ పాలీ, టోవినో థామస్, జోజు జార్జ్. అండ్ ఐవ్ డన్ అ ఫీమేల్ సెంట్రిక్ ఆంథాలజీ. తెలుగులో 5 సినిమాలు చేశాను, హిందీలో 1 సినిమా చేశాను. అండ్ ఆల్ దిస్ ఇస్ ఆల్ బై మై సెల్ఫ్, లైక్ అ గర్ల్ విత్ అబ్సల్యూట్లీ నో సపోర్ట్ అండ్ డూయింగ్ ఇట్. అఫ్ కోర్స్ ఐఎమ్ సో సూపర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నో, రేపు నాకు సినిమాలు నిజంగానే అలా ఉండకూడదు, టచ్ వుడ్. అయినా కూడా వెన్ ఐ లుక్ బ్యాక్ నో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ హవ్ డన్, నిఖిల్. ఐఎమ్ సో లక్కీ ఫర్ దాట్. నేను చాలా మంచి సినిమాలు చేశాను అండ్ ఐల్ బీ వెరీ ప్రౌడ్. కాకామూట చేశాను, వడచెన్నై చేశాను, ధర్మదురై చేశాను, కాపే రణసింగం అని ఒక సినిమా చేశాను, మణిరత్నం గారితో వర్క్ చేశాను, చెక్కచవంద మానం అని, వెట్రిమారన్ గారితో వర్క్ చేశాను, వడచెన్నై. సో తెలుగులో ఐ వర్క్డ్ విత్ నాని, ఐ వర్క్డ్ విత్ తేజ్, ఐ వర్క్డ్ విత్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం హ్యూజ్ కౌశల్య కృష్ణమూర్తి. అది జెమినీ టీవీలో ఎంత పెద్ద హిట్ అయింది, థియేటర్లో హిట్ అవ్వకపోయినా ఎవ్రీబడి నోస్ మీ. ఆ సినిమా కూడా విజయ్తో చేశారు, దేవరకొండ. వెరీ హ్యాపీ. యా. ఇంకొక 5 ఏళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకుందాం అనుకుంటున్నాం? ఏమో పెళ్లి చేసుకుని చక్కగా పిల్లలు కానీ. హనీమూన్. హనీమూన్ ఏంట్రా, బేసికల్లీ టెక్నికల్లీ 4 పిల్లలు తల్లిలాగా, అదేంటది మన సంక్రాంతికి వస్తున్న భాగ్యం లాగా హ్యాపీగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయి అమ్మని ఐ విల్ స్టిల్ వర్క్. నేను సినిమాలు చేస్తాను. ఐ థింక్ సినిమా ఎప్పుడు నన్ను వదిలేదు అని నేను నమ్ముతున్నాను. సినిమా ఎప్పుడు మిమ్మల్ని వదలదు, మీరు ఎప్పుడు సినిమాను వదలలేదు. అది చాలా ఇంపార్టెంట్. కానీ అక్క ఒకటి చెప్తా, నేను ఐ వాజ్ డిస్కసింగ్ అబౌట్ దిస్ పాడ్కాస్ట్ ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, నేను అదే అనుకుంటున్నా, ఎన్ని సినిమాలు చేసిందామే తమిళ్లో, ఏ హీరోయిన్ అన్ని సినిమాలు, అన్ని అవార్డులు తెలుగులో చేశారు, తమిళ్లో చేశారు, పెద్ద పెద్ద హీరోలతో చేశారు, భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్లు తీసుకున్నారు, అన్ని అవార్డ్స్ తీసుకున్నారు. బీయింగ్ అ ఉమెన్ అండ్ బీయింగ్ సమ్మన్ who lost so much in life, you made sure you got everything back something or the other way. Yeah, I think. And I hope you will truly get whoever you అంటే మీరు ఎవరెవరినైతే ఒక అంటే ఇది ఎలా చెప్పాలంటే ఐ సమ్వేర్ ఫీల్ దట్ మ్యాన్ ఇన్ ద హౌస్ ఇన్ యువర్ ఫ్యామిలీ, వినండి, ఇన్ ద ఫ్యామిలీ యూ మిస్డ్ ఇట్. ఒక చిన్న బాండ్ మిస్ అయింది మీకు, నాన్నగారితో అవ్వనివ్వండి, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఐ హోప్ వన్ డే ఇట్ విల్ కమ్ 10x more in form of your husband and you will be super happy in your life and with lot of projects and lot of openings and చాలా డబ్బులు, ribbon cuttings and సంక్రాంతి 2 వస్తుందంటగా. ఏమో నాకు తెలీదు, అనిల్ గారే చెప్పాలా? అనిల్ గారే చెప్పాలి. సో సంక్రాంతి 2 అనేది కంపల్సరీగా ఉంది, కానీ అది ఆయన నెక్స్ట్ తీస్తారా లేకపోతే దానికి నెక్స్ట్ తీస్తారా, ఎందుకంటే ఆ సంక్రాంతి హ్యాంగ్ ఓవరే ఇంకా చాలా మందికి పోలేదు. స్టిల్ పీపుల్
లైక్ సంక్రాంతి 1, ఏమండో శ్రీవారు శ్రీవారు మళ్ళీ ఎప్పుడు అవకాశం, ఎంచక్క బాగుంది చుక్కల ఆకాశం. దట్స్ లైక్ మై ఫేవరెట్ లైన్. తెలియం. బట్ యా, నేను అదే కోరుకుంటున్నాను అక్క, బికాస్ విమెన్ లైక్ యూ మేడ్ ఆల్ ఆఫ్ అస్ ప్రౌడ్. మేమందరం ఇంత హ్యాపీగా అందరూ వచ్చిన వెంటనే, అంటే నా తమిళ్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట, వాడు అన్నాడు హీరోయిన్ సెల్ షాప్ ఓపెనింగ్ వచ్చింది, టాప్ హీరోయిన్, సెల్ షాపా అంటే బిగ్ మొబైల్ మొబైల్ షాప్ ఓపెనింగ్ వచ్చింది. ఎవడు అసలు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, హీఈస్ నాట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, సెల్ షాప్ ఓపెనింగ్ వచ్చింది, ఎప్పుడు దేకలే, అసలు రానే లేదు. ఓకే, యు నో హౌ బాయ్స్ టాక్, హౌ జనరల్ పబ్లిక్ ఎవడు పట్టించుకుంటే ఎవరు రాలేదు. ఐశ్వర్య రాజేష్ హ్యాస్ కల్ట్ ఫ్యాన్స్ అమ్మా, రూరల్ అండ్ హీ టోల్డ్ మీ, ఆమె ఒక సినిమా చేసింది బ్యాక్ దెన్, హీ వాస్ టెల్లింగ్ మీ, ఇదంతా నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు గురించి తెలిసింది. నా తమిళ్ ఫ్రెండ్స్ ఆల్గి షీ డిడ్ అ ఫిలిం, ఆ అమ్మాయి అందులో 2 పిల్లలకి తల్లి, అందులో 2 పిల్లలకి తల్లి. ఆ టైంలో ప్రతి ఇంట్లో చేసే ఒక ఆడావిడికి షీ వెంట అండ్ టచ్ దేర్ సోల్. ఆమె చేసిన సినిమా ఒక 2 పిల్లల్ని పెంచడం ఎంత కష్టం అని. బికాజ్ యూ టాకింగ్ అబౌట్ కాకాముట్ట, నేను ఈ కాకాముట్ట ఎలా జరిగిందని చెప్తాను. ఓకే, సినిమాలో ఐ వాజ్ ట్రయింగ్, అండ్ చాలా ఏళ్ళు సినిమాలో ట్రై చేస్తున్నప్పుడు సినిమాలు సరిగ్గా సెట్ అవ్వలేదు. చిన్న చిన్న సినిమాలు చాలా చేశాను, చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను. ఐ వర్క్డ్, ఒక సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా కూడా చేశాను. తప్పలేదు, ఎవ్రీథింగ్ యూ నో, ఐ ట్రైడ్ ఆల్ ద వేస్ టు. అప్పుడు ధనుష్ వాజ్ ద ప్రొడ్యూసర్ ఫర్ కాకాముట్ట, అండ్ వెట్రి సార్ ఇద్దరు కలిసి చేశారు. అప్పుడు మణిగండన్ వచ్చి ఇలాగా ఆడిషన్కి రండి అన్నాడు నన్ను. 2 పిల్లలకి తల్లి, ఆడిషన్కి రండి. నేను అప్పుడు పనియాన్ బత్ని అని విజయ్ సేతుపతి గారితో ఒక సినిమా చేస్తున్నాను. అప్పుడు 2 పిల్లలకి తల్లి, అప్పుడు ఐ వాజ్ ఓన్లీ 20, 21, 22 ఇయర్స్ లోపలే, ఆ బ్రాకెట్లోనే ఉన్నాను. సో అప్పుడు సేదు దగ్గర అడిగాను, సేదు ఇలాగా ఐవ్ గాట్ దిస్ ఫిల్మ్ కాల్డ్ కాకాముట్ట, మణిగండన్ ఇస్ ద డైరెక్టర్ అని చెప్పారు, 2 పిల్లలకి తల్లి అని చెప్తున్నారు. అదే టైంలో నాకు ఇంకో సినిమా వచ్చింది హీరోయిన్గా, లైక్ విత్ అన్ యాక్టర్, బిగ్గర్ యాక్టర్. ఈ సినిమా చేయాలా, నాకు ఇది చాలా కన్ఫ్యూషన్గా ఉంది, వాట్ డూ ఐ డూ అనేసి. సో సేదు ఏం చెప్పారంటే, సేదు ఈజ్ ఆల్రెడీ వర్క్డ్ విత్ మణికండన్, ఈ నోస్. ఈ సెట్ ఐషు కళ్ళు మూసుకొని చెయ్యి, నీకు లైఫ్ యాజ్ అన్ యాక్టర్గా నీకు ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. యూ వాంట్ టు గ్రో యాజ్ అన్ యాక్టర్, ప్లీజ్ డూ దిస్. యూ వాంట్ బికమ్ అ కమర్షియల్ యాక్టర్, ప్లీజ్ డూ దట్. బట్ మై ఒపీనియన్ ఇస్ డూ కాకాముట్ట అన్నారు. సరే ఓకే అని చెప్పి ఇంకా ఆడిషన్, ఆడిషన్ అంటే మామూలుగా ఆఫీస్లో 2 పిల్లల్ని సెలెక్ట్ చేస్తారు, ఇంకా తల్లి క్యారెక్టర్ సెలెక్ట్ చేయలేదు. సో అలా కిచెన్ సెటప్ అంతా పెట్టి, ఇలా కొండ వేసేసి, నల్ల మేకప్ అంతా వేసేసి, డార్క్ టోన్ డౌన్ చేసేసి, ఈ సైడ్ ఓకే ఈ 2-3 డైలాగులు చేసి, విన్నాడా ఉన్ పేరు విన్నాడా, అదొక స్లాంగ్ ఉంటుంది అనమాట. ఏంద్రా నీ పేరు ఏంద్రా అంటే వాడు చెప్తాడు, కాకాముట్టియా యారా ఉనికి ఇంత పేరు వచ్చా అంటే, ఎవరు నీకు ఈ పేరు పెట్టారు అంటే, ఇట్ ఈస్ గాట్ దట్ లోకల్ స్లాంగ్ అనమాట. సో ఐ డిడ్ దట్, అండ్ దెన్ వెట్రి సార్ అండ్ వెట్రి సార్ వచ్చి రిజెక్ట్ చేశారు నన్ను. రిజెక్ట్ చేసి, ఈ అమ్మాయి అసలు సెట్ అవ్వదు, ఈ తల్లి వేషం అది ఆ ఏరియాలో ఉన్న అమ్మాయి లాగే ఉంటుంది. బట్ డైరెక్టర్ హ్యాడ్ కాన్ఫిడెన్స్. సో మళ్ళీ ఆడిషన్కి నన్ను లొకేషన్కి తీసుకెళ్ళారు ఆయన. సో ఐ డిడ్ ద ఆడిషన్ అక్కడ. చేసిన తర్వాత వెట్రి సార్ వాజ్ లైక్ ఓకే ఏదో కానీ యువర్ సేయింగ్ యూ వాంట్ టు కాస్ట్ దట్ యూ. దెన్ నాకు మైండ్ దొబ్బి నేను చేయను అని చెప్పేసా. ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు డూ. 2 పిల్లలకి తల్లి అంటే ఇప్పుడే నా కెరియర్ స్టార్ట్ అయింది, ఐ థింక్ ఐల్ టేక్ సమ్ మోర్ టైమ్ అంటే, ఐ టుక్ 2 months టైమ్. దెన్ హీ వాజ్ సేయింగ్ లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్. దాంతో 2 months తర్వాత ఐ టోల్డ్ మనీ సార్ దగ్గర, సార్ నేను చేస్తానంటే, వద్దమ్మా ఇంత ఆలోచించే వాళ్ళంతా ఈ సినిమా చేయలేరు, బికాజ్ ఇట్ రిక్వైర్స్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద లైవ్ లొకేషన్, ఫీల్ ద క్యారెక్టర్, బీ ద మదర్ ఫర్ 2 kids. అంత డౌట్ఫుల్గా చేయలేమని చెప్పి, దెన్ అగైన్ ఐ వెంట్ టు దట్ ఫిల్మ్. దట్స్ హౌ కాకాముట్ట హ్యాపెండ్. I did a film called Kana. Okay. SK sir. శివకార్తికేయన్ ఇస్ ద ప్రొడ్యూసర్, నేను క్రికెట్ ప్లేయర్ కౌశల్య కృష్ణమూర్తి. అప్పుడు వాళ్ళు అనౌన్స్మెంట్ వేస్తున్నారు, వి లుకింగ్ ఫర్ క్రికెట్ ప్లేయర్స్ టు ప్లే ద మెయిన్ లీడ్ అంటే, నేను కూడా అది షేర్ చేశాను. చాలామందికి క్రికెట్ వచ్చిన వాళ్ళకి, నా ఫ్రెండ్స్ అందరి దగ్గర చెప్తున్నాను, మీకు క్రికెట్ తెలిస్తే ఈ సినిమా ట్రై చేయండి, ఇట్స్ అ బిగ్గర్ ప్రొడక్షన్, నేను అది ఇది అని చెప్తూ ఉన్నాను. దాని తర్వాత నేనే ఎందుకు ట్రై చేయకూడదు నాకు అనిపించింది. నాకు క్రికెట్ రాదు, ఏబిసిడి రాదు, బ్యాట్ పట్టుకోవాలా, బాల్ పట్టుకోవాలి అంటే, ఇది స్టూపిడ్నెస్సా లేకపోతే చైల్డిష్నెస్సా నువ్వు చెప్పు. అ గర్ల్ హూ డజంట్ నో అంటే నాలో ఉన్న కసి అంతే. అండ్ లైక్ ఐ వాజ్ లైక్ ఓకే ఇదేదో చేయాలి,
ఐ వెంట్. ఆయన ఏమన్నారంటే అరుణ్ రాజా కామరాజ్ ఇస్ ద డైరెక్టర్. హీ టోల్డ్ ఓకే ఐషు ఒక 1 వీక్ నువ్వు ప్రాక్టీస్ చేయ. యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ అ క్రికెటర్, నా దగ్గర బడ్జెట్ లేదు, ఏమీ తెలియని అమ్మాయికి నేను ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ నేను చేసే సినిమా అన్నాడు. సార్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అదే సంగీత డైలాగ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అప్పటికి నేను చాలా సినిమాలు చేశాను అంటే ఓకే ఫైన్ 1 వీక్ నీకు నాకు కాంట్రాక్ట్. ఆ 1 వీక్లో నువ్వు ఏదన్నా ఒక బాల్ కొంచెం ఏదో అలా టచ్ చేసినా కూడా ఐ విల్ కన్సిడర్ యూ అన్నాడు. 1 వీక్ వెళ్ళాను నిఖిల్, నాకు ఏమీ రాలా. షార్ట్ పుట్ వేసినట్టు వేశారు క్రికెట్ బాల్ని, అండ్ బాల్ ఇలా వేస్తున్నాను, అసలు ఏమి రాదు. బట్ ఆఫ్టర్ 1 వీక్ ఐ సెడ్ ఓకే అరుణ్ రాజా గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, ప్లీజ్ గో హెడ్ అండ్ కాస్ట్ సంబడి హూ నోస్ క్రికెట్, దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పేసా. దెన్ హీ సెడ్ ఐ సా ద డెడికేషన్ యూ, నువ్వే చేస్తున్నావు అని చెప్పాడు. ఏం మాట్లాడతారండి, నాకు క్రికెట్ రాదు, ఏ రాదు, నన్ను కావాలంటారేంటంటే నువ్వే చెయ్యాలి, నువ్వే నా కౌశి అన్నాడు. దెన్ ఐ టుక్ దట్ యాజ్ అ ఛాలెంజ్. నేను 6 నెలలు క్రికెట్ కోచింగ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసి, దట్స్ మై ఫస్ట్ ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం విచ్ మేడ్ మోర్ దెన్ 15 crores ఇన్ ద బాక్స్ ఆఫ్ ఇట్, లైక్ మోర్ దెన్ దట్. సో ఇట్స్ అ హ్యూజ్ హిట్. సో అలా స్లోగా దెన్ ఐ వాజ్ చూసింగ్ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఐ డిడ్ సో మెనీ ఫిల్మ్స్ లైక్ దట్. కట్టు హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్. కట్ టు టుడే వి ఆర్ ఇన్ నిఖిల్తో నాటకాలు. అండ్ ఐ ఫీల్ అక్క యువర్ అంటే ప్రతి ఇంటిని టచ్ చేసావు, ప్రతి ఇంటికి వెళ్ళావు, ఎవ్రీబడి లవ్స్ యూ అండ్ ఎవ్రీబడి వాంట్స్ యూ టు బీ దేర్ విత్ దెమ్. ఇలాగే ఇంకా తెలుగులో మంచి సినిమాలు చేస్తూ సంక్రాంతి వస్తున్నాం కాకుండా ఇంకా ఇంకా ఎక్కువ సినిమాలు నువ్వు తెలుగులో చేయాలి. మా తెలుగు అమ్మాయివు కదా నువ్వు, తమిళ అమ్మాయివా? చెప్పేసే, నాకు ఆన్సర్ తెలుసు, నువ్వు చెప్పేసే వన్ లాస్ట్ టైం. ఏమండి, ఇప్పుడు నేను పుట్టి పెరిగింది చెన్నై అండి, మా మదర్ టంగ్ తెలుగు అండి. మీరు ఎట్లా అనుకుంటే అట్లా అనుకోండి, కానీ నాకు తమిళ్ ముఖ్యం, తెలుగు ముఖ్యం. తమిళ్ అనేది నా తాయి, అదే మాతృభూమి అంటారు. నేను పుట్టింది, మా మదర్ టంగ్ తెలుగు. నేను ఇలా నా మధ్యలో మాట్లాడుకున్నాను. నేను ఎవరినైతే రేపు పెళ్లి చేసుకుంటానో ఆ లాంగ్వేజ్ నాది అవుతుందేమో, ఐ డోంట్ నో. ఓకే, ఐ డోంట్ నో. సో అలా సేఫ్ గా చెప్పనా? అంతే అంతేలే, బికాజ్ యూ ఎవ్రీథింగ్. నిఖిల్, ఐల్ టెల్ యూ సంథింగ్. ఐ కెన్ నెవర్, ఇప్పుడు నువ్వు తెలుగు అమ్మాయా తమిళ అమ్మాయా నువ్వు అడిగినా కూడా చాలామంది నన్ను అడుగుతారు. తమిళ్ is one language which made me an actor. I can never అది నేను ఎక్కడ నేను వదులుకోలేను. తమిళ్ ఇస్ సంథింగ్ విచ్ యునో ఇట్ జస్ట్ గాట్. ఓకే, ఐశ్వర్య రాజేష్ అంటే ఎవరు అని నన్ను ఒక స్థాయికి తీసుకెళ్ళిందంటే అది తమిళ ఇండస్ట్రీ. అక్కడ సినిమాలు చూసే ఇక్కడ నీకు వస్తాయి కదా అక్క, అంతే కదా. ఆఫ్ కోర్స్, ఇప్పుడు ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం, ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత డూయింగ్ అ ఫిల్మ్ కాల్డ్ ఓ సుకుమారి, పాకశాల పంతం విత్ రమ్య గారు, అండ్ మూడు లాంతర్లు విత్ హాట్స్టార్, ఇసకపట్నం విత్ ఆర్ అమెజాన్. దేర్స్ లైక్ 2-3 films I signed. సో వెరీ వెరీ హ్యాపీ. తమిళ్లో కూడా చాలా సినిమాలు చేయాలి. ఇటు దారి వెళ్తే అటు. సో మొత్తానికి ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ద పాడ్కాస్ట్. నీకు ఏమనిపించింది ఎంటైర్ 1 hour కాన్వర్సేషన్? హౌ డు యు ఫీల్? 1 hour అయిందా? 1 hour పైన అయిపోయింది, 1 hour 20-30. ఐ డోంట్ నో, ఐ జస్ట్ స్పోక్ వెరీ క్యాజువల్ గా మాట్లాడాను. ఎడిటింగ్ లో ఏమైనా తీసేయాల్సి ఉన్నాయా? నువ్వు ఏదన్నా అవసరం లేదు తీసే, ఏం పర్లేదు. బ్రేకింగ్ న్యూస్. సో ఐ వాంట్ టు ఎండ్ దిస్ విత్ వన్ డైలాగ్ అండ్ విల్ ఎండ్ ఇట్ ఆన్ అ ఫన్నీ నోట్. అంతే, అయిపోయింది. ఐ వాంట్ యు టు టెల్ సమ్ డైలాగ్ దట్ తమిళ్, తెలుగు, ఎనీథింగ్ నీకు బాగా వచ్చింది. నేను ఒక సినిమా చేశాను, వడచెన్నై అని. తెలియం. ఓకే, దాంట్లో ధనుష్ని అసహ్యంగా తిట్టుంటా. లిటరలీ నేను బ్యాడ్ వర్డ్స్, లైక్ నువ్వు ఇక్కడ తెలుగులో ఏవేవి బ్యాడ్ వర్డ్స్ ఉన్నాయి చెప్పు, ఏదన్నా లాలీలు అవన్నీ ఉంటాయి కదా, అన్నీ నేను ఓపెనింగ్ సీన్లో తిట్టాను ధనుష్ గారిని. నాకు భయం. వెట్రిమారన్ సార్ సినిమా నేను ముసుగేసుకుని థియేటర్కి వెళ్ళా మా అమ్మని తీసుకుని. అమ్మ నేను పెద్ద హీరోని తిట్టాను, ఫస్ట్ ఓపెనింగే అదే సీను, మన్ని కొడతారా ఏం చేస్తారు, కల్ట్ ఫ్యాన్స్, మనకి ఏమన్నా జరగచ్చు, బట్ ఏం చేద్దాం, మన సినిమా యాక్ట్ చేసాం, వెళ్ళి చూద్దాం అని చెప్పి ఇలాగా కవర్ చేసుకుని మీ అండ్ మై మామ్ వెంట్, స్టూడ్ ఇన్ ద బ్యాక్ అండ్ మై సీన్ ఇస్ కమింగ్. ఓకే, అదో ఉమ్మాల అని చెప్తాను. ఓకే, ఇట్స్ లైక్ ఉమ్మాల. ద థియేటర్ అలా ఎరప్ట్ అయింది. ఐమ్ లైక్ వాట్, సీరియస్లీ, లైక్
యూ వోంట్ బిలీవ్ ఆ పద్మ క్యారెక్టర్కి ఈ రోజు దాకా అంత ఫ్యాన్స్ ఉన్నారు. సో పీపుల్ సినిమా మంచి హిట్ కదా. పెద్ద హిట్ పార్ట్ 2 కోసం చాలా మంది 7 yearsగా వెయిటింగ్ కూడా. వడచెన్నై. సో దట్ ఈస్ లైక్ వన్ ఐకానిక్ క్యారెక్టర్ అని చెప్పచ్చు. లేదు, నీకు నచ్చింది ఏదని చెప్పండి. ఏం చెప్పను, మీ ఇష్టం. సో దిస్ ఇస్ లైక్ మై ఫేవరెట్ డైలాగ్ ఫ్రమ్ ఆల్ మై మూవీస్లో. నాకు చాలా నచ్చిన డైలాగ్ అండ్ ఐ థింక్ ఇది చాలామంది కనెక్ట్ కూడా చేస్తారనేసి. సో ఇట్స్ ఫ్రమ్ మై మూవీ కన, తెలుగులో కౌశల్య కృష్ణమూర్తి అని ఉంటుంది. ఆశపట్ట మట్టుం పట్టాదు అడ్డం పుడిక తెరియను అని చెప్తారు. సో డూ యూ అండర్స్టాండ్ వాట్ డిడ్ ఐ సే? మళ్ళీ రిపీట్ చేయండి. ఆశపట్ట మట్టుం పత్తాదు అడ్డం పుడిక తెరియను. ఆశపడినోడికే, ఓకే ఐల్ టెల్ యూ, ఆశపడితే మాత్రం సరిపోదు దాని కష్టం పట్టాలి అనేది డైలాగ్ అనమాట. సో మనం ఏదైనా సరే లైఫ్లో ఇది నేను హీరోయిన్ అవ్వాలి అని చిన్నప్పుడు చాలాసార్లు నిజంగానే హీరోయిన్ అవ్వాలి అని నేను చాలా క్రిటిసిజం ఫేస్ చేశాను. నిఖిల్, నువ్వు నన్ను కలర్ గురించి అడిగావు. ఇప్పుడు హీరోయిన్స్ అంటే టిపికల్గా ఇలాగే ఉండాలి, సైజ్ హీరోలో ఉండాలి, తెల్లగా ఉండాలి. దే వాజ్ అ ప్యాటర్న్. లైక్ టాకింగ్ అబౌట్ ఒక 10-15 ఏళ్ళ ముందు వీఆర్ సో యూస్ టు సీ హీరోయిన్స్ అంటే బొమ్మలాగా ఉండాలి, అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి. లైక్ హీరోయిన్స్ ఆర్ ఫ్రమ్ బాంబే అండ్ దెర్ ఇస్ అ స్టీరియో టిపికల్, అలా చెప్పచ్చా? అంతే, అలా ఇలాగే ఉండాలి, ఇలాగే అంతే. ఒక ఇది హీరోయిన్ అంటే ఇది అది అని వి ఫిక్స్డ్ కదా. సో సమ్వేర్ వాట్ హ్యాపెన్, సో నేను ట్రై చేస్తున్నప్పుడు చాలా ప్రొడక్షన్ హౌసెస్కి నేను చాలా తిరిగాను అప్పుడు. అంటే యాజ్ అ గర్ల్ ఆర్ యంగర్ గర్ల్. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు హీరోయిన్ అవ్వలేవు, నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు, నువ్వు ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా పనికిరావు అని ఈ మాటలన్నీ వినేటప్పటికి నాకు అప్పుడు దాకా నేను హీరోయిన్ అవ్వాలని ఒక పెద్ద లైక్ కోరికలు ఇంటెన్షన్ లేదు. సో వెన్ ఐ స్టార్టెడ్ ఫేసింగ్ దిస్ క్రిటిసిజం ఐ థాట్ ఏంటి ఇలా అంటున్నారు, వై కాంట్ ఐ బికమ్, నేను ఎందుకు అవ్వలేను, నేను ఎందుకు హీరోయిన్గా వై కాంట్ ఐ బీ అ హీరోయిన్, నేను ఎందుకు అవ్వలేను అని చెప్పి ఒక పట్టుపట్టా. ఐ విల్ ప్రూవ్ దట్ ఐ విల్ బికమ్ అ హీరోయిన్ అని చెప్పి నేను పట్టుపట్టి ఐ బికేమ్ అన్ యాక్టర్. సో అది నేను నా రియల్ లైఫ్లో ఐ కుడ్ కనెక్ట్ ఇట్. ఆశపడితే మాత్రం సరిపోదు, పట్టాలి అనేసి. సో పట్టాను, ఇక్కడికి వచ్చాను. క్రేజీ అక్క, క్రేజీ. ఐ మీన్ I don't know what else to say. You've been there. I only wish సక్సెస్. అని నాకు నిజంగా చాలా నీకు తెలుసు అది చాలా హార్ట్ఫుల్గా నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉండాలి. ఇంకా నాకు తెలిసి నీకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, ఇంకా మంచిగా తెలుగు సినిమా నుంచి చేయాలి, ఇంకా మంచి ప్రాజెక్ట్ పడాలని. ఆ డ్రీమ్స్ నువ్వు సక్సెస్ఫుల్గా మనస్ఫూర్తిగా ప్రభాస్ గారితో యాక్ట్ చేయాలి, జూనియర్ ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేయాలి, బన్నీ గారు, చరణ్ గారు, అన్ని మహేష్ గారు అందరితో యాక్ట్ చేయాలి అని మనం యూనివర్స్ మనకి ఎప్పుడైనా ఇస్తుందేమో చూద్దాం. నా పాడ్కాస్ట్ చేసిన తర్వాత అందరు పెద్ద సినిమాలు చేశారు. నేను పెద్ద సినిమా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. తెలుగు 300+ crores. అయ్యో అనిల్ గారు ఎంత సార్ రొంబ లొల్లి పన్ర. బట్ అక్క థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమైనా క్వశ్చన్స్ అటు ఇటు అడుగుంటే నువ్వు అనుకున్నా నాకేం పర్వాలేదు. బట్ నో, ఆన్ అ సీరియస్ నోట్, థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ కమింగ్. అండ్ నేను ఇంకా చాలా అడగాలి, బట్ పాపం షీ హ్యాడ్ అ వెరీ టైట్ స్కెడ్యూల్. చెన్నై నుంచి వచ్చి ఇప్పుడు ఫ్లైట్, షీ హ్యాస్ టు గో బ్యాక్ టు చెన్నై. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్. గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్. కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఏంట్రా ఇన్ని చెప్పమంటావా? మరి భలే యూజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్. కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ మన తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ గారు. ఇస్ ఆల్ ఇయర్ ఆన్ మై సెట్ విత్ నిఖిల్ తో నాటకాలు. సో ఖచ్చితంగా షో సమ్ లవ్, కమెంట్ పాజిటివిటీ ఆన్ ద కమెంట్ సెక్షన్, అండ్ do not forget to subscribe to Nikhil Vijendra Simha. And thank you Aishwarya Rajesh garu for coming to my channel, and it was lovely meeting you. Thank you so much Andi. Thank you so much. Nandri vanakkam. So my mom has this tendency of getting bad dreams and all. Okay. So she does that. She has a practice of doing it every day. Okay. అది చదువుకొని పడుకుంటారు. కరెక్టేనా? అది చదువుకున్నాక కొంచెం రీల్ స్క్రోల్ చేసి, నాన్న ఈ రీల్ బాగా పోయింది, దీనికి కొంచెం షేర్స్ తక్కువ అయ్యాయి, మేబీ నెక్స్ట్ టైం విల్ హావ్ టు లైక్ వర్క్ ఆన్ దిస్
అదొక ఫీడ్బ్యాక్ నేను కూడా మమ్మీని ఇలా పెట్టేసుకున్నాను. Next, మమ్మీ mom is free now. మై మామ్ ఇస్ లైక్ అన్ అనలిస్ట్ ఫర్ మై ఇన్స్టాగ్రామ్. షీస్ లైక్ ఇది పని చేయట్లేదు నాన్న, ఇది ట్రై చేద్దాం మనం నెక్స్ట్ వేరేది ఇంకో వేరే ట్రై చేయాలి.